ప్రపంచ క్రైస్తవ ఆరాధన ఇట్లు. ప్రపంచ క్రైస్తవ ఆరాధన ఏ విధంగా ఉంటుంది? ఈరోజు ఆరాధనలలో, సంఘాలలో మరి నాస్తికులు కానీ, హేతువాదులు కానీ వాళ్ళు బైబిల్ని, క్రైస్తవ్యాన్ని విమర్శిస్తూ రాసినటువంటి పుస్తకాల్లో క్రైస్తవ్యాన్ని అవహేళన చేస్తూ క్రైస్తవ్యం ఇంచుమించు అధికారికంగా 3000 శాఖలు లేక ముక్కలు మారిపోయాయి, అయిపోయాయి. ఏది నిజం, ఎవరిది నిజం అని ప్రపంచవ్యాప్తంగా, ఇండియాలో కాదు, ప్రపంచవ్యాప్తంగా మన మీద ఒక అసహ్యమైన ధోరణి క్రైస్తవ సంఘాలు కలిగి ఉన్నాయని చెప్పటంలో సందేహం లేదు. కనుక ఒక సిగ్గుకరమైన మాట మనం మాట్లాడుకుంటూ ఉంటాం క్రైస్తవులు. మీరెవరండి? క్రైస్తవులు కూడా మాట్లాడుకుంటూ మీరెవరండి అని మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే ఏ క్రైస్తవులు అని, క్రైస్తవులే ఏ క్రైస్తవులు అని అలా అనుకోవటానికి కారణం అలా ఉన్నారు కనుక. మేము పలానా క్రైస్తవులు, మేము పలానా క్రైస్తవులు, మేము పలానా క్రైస్తవులు అని చెప్పుకుంటారు. ఒక వ్యక్తి వచ్చి బోధించినందువలన ఆ వ్యక్తి మనస్సులో ఉన్న సంగతులు ఆనాటి సమకాలీన క్రైస్తవులకు బోధించటం వలన మేము పలానా ఆయన గ్రూప్ అండి, మేము పలానా ఆయన గ్రూప్ అండి, మేము పలానా ఆయన గ్రూప్ అండి అని గ్రూప్స్, డివిజన్స్, ఈ పెద్ద శాఖల నుండి మళ్ళా చిన్న చిన్న శాఖోపశాఖలు మళ్ళా వచ్చాయి. అంటే మిగిలిన వాటి అన్నిటికంటే మా వాడు చెప్పింది కొంచెం వెరైటీగా ఉందండి, లేకపోతే సత్యానికి మేము దగ్గరగా ఉన్నామండను, లేక మాది సత్యం అను, మాది నిజమనే అనే భావన వీళ్ళల్లో చోటు చేసుకోవటం వలన ఈ క్రైస్తవ్యం కూడా వాళ్ళ పేరుని పిలువబడ్డం ఒక విచిత్రమైన రూపాన్ని సంతరించుకుంది ఈ రోజుల్లో. ఎలా అంటే మేము పలానా వాళ్ళం అండి, ఎందుకంటే నేను పేర్లు చెప్పటం లేదు, మీకు తెలుసు కనుక అది చెప్పటం అంత బాగోదు కనుక. మేము పలానా అండి, మేము పలానా అండి, మేము పలానా క్రైస్తవం అండి అని చెప్పుకుంటూ ఉంటారు. అలా చెప్పుకోవటం సిగ్గుకరమైన సంగతి అని మీ అందరికీ తెలుసు. ఎందుకంటే బైబిల్లో మనకి ఎక్కడా పలానా క్రైస్తవులు అన్నది లేదు. ఎఫెసీ సంఘం, గలతీ సంఘం, స్మరణ సంఘం, కొరింథీ సంఘం, ఆసియాలో ఆ సంఘాలు, స్మరణ సంఘం, అలాగే ఊర్లు పేర్లు అవి. అలాగే ఐరోపా ఖండంలో కొరింథీ సంఘం, మరి బెరయ సంఘం, థెస్సలోనిక సంఘం, ఇవన్నీ కూడా యూరప్ ఖండంలో ఉన్నవి. ఆ పట్టణాల పేర్ల మీద, ఊర్ల పేర్ల మీద సంఘాలు పిలువబడ్డాయి. గలతీలో ఉన్న దేవుని సంఘమునకు అంటాడు పౌలు రాస్తూ కొన్ని పత్రికల్లో. కొరింథీలో ఉన్న పరిశుద్ధులను అంటాడు దేవుని సంఘానికి అంటాడు. ఊరు పేరు బట్టి, ఊరును బట్టి వచ్చింది తప్ప క్రీస్తు మాత్రం విభజింపబడలేదు అనేది బైబిల్ చెప్పింది. అలా వాళ్ళు క్రైస్తవులు విడిపోయారు. అలా విడిపోవటం అనేది ఈరోజు సంభవించింది కాదనేది, మొదటి శతాబ్దంలోనే ఈ చీలిక అనేది ప్రారంభమైందని, ఆ చీలికే శాఖోపశాఖలుగా ఈరోజు మరి వేలకు వేలుగా ఈరోజు గ్రూపులు, ఫెలోషిప్లు, అదే సహవాసాలు, మాది పలానా ఫెలోషిప్ అండి, మాది పలానా ఫెలోషిప్ అండి అని చెప్పుకుంటారు. ఇక చివరికి ఎలాగొచ్చేసారంటే వ్యక్తులు ఫెలోషిప్లు వచ్చేసాయి. మేము పలానా సుందరరావు గారు ఫెలోషిప్ అండి, లేకపోతే జాన్ గారు ఫెలోషిప్ అండి, లేకపోతే పొల్లయ్య గారు ఫెలోషిప్ అండి. ఇలాగా వాళ్ళు ఏంటంటే వ్యక్తుల పేర్లు కూడా చెప్పేసుకుంటున్నారు. ఇప్పుడు మేము పలానా ఫెలోషిప్ అండి అని. ఆయన చచ్చిపోయినా సరే ఆయన ఫెలోషిప్ అని చెప్పుకుంటారు. సహవాసం అనేది బతుకుంటేనే చెప్పుకోవాలి. ఒకళ్ళు చెప్పుకున్నా
మామూలుగా ఆలోచిస్తే అసలు చెప్పుకోకూడదు, చెప్పుకుంటూ బతుకున్నప్పుడు చెప్పుకోవాలి. చచ్చిపోయిన తర్వాత కూడా మేము పలానా ఆయన ఫెలోషిప్ అంటారు. అంటే ఆయన చచ్చిపోయినా ఆయన తగిలించిన దరిద్రం మాత్రం వీళ్ళు వెంటాడుతుంది. ఎంత ఘోరం మీరు ఆలోచించండి. ఇది బైబిల్లో ఎక్కడా లేదు. వ్యక్తిని బట్టి ఫెలోషిప్ అని చెప్పుకోవటం, మేము ఫలానా ఫెలోషిప్ అని చెప్పుకోవటం కూడా బైబిల్లో ఎక్కడ మనకు కనిపించదు. నేను పౌలు వాడను, నేను కేఫా వాడను, నేను అపోల్లో వాడను అన్న ఆ రోజుల్లోనే, అంటే నేను పలానా ఫెలోషిప్, నేను పౌలు ఫెలోషిప్ వాడిని, నేను పేతురు ఫెలోషిప్ వాడిని, నేను అపోల్లో ఫెలోషిప్ వాడిని. అదే మొదట 11, 10, 11 వచనాలు, 12 వచనాలు అన్ని మీకు కనబడుతుంటుంది అక్కడ. నేను అపోల్లో ఫెలోషిప్ వాడిని, నేను పేతురు ఫెలోషిప్ వాడను, నేను పౌలు ఫెలోషిప్ వాడిని అన్నప్పుడు అప్పుడు ఆయన అంటాడు, ఏంటి నా పేరు పెట్టుకున్నారేటి? నేనేమైనా సిలువ వేయబడ్డానా? నేనేమైనా మీకు పాపక్షమాపణ కలిగించానా అనే భావన. యేసుక్రీస్తు కదా మీ కొరకు సిలువ వేయబడ్డాడు, నా పేరు పెట్టుకోవటం ఏంటి? నేను బాధపడతాడా పత్రికలో? దేవుని పిల్లలారా, ఒక విషయం గమనించండి. సుందరరావు గారు విమర్శిస్తారని అనుకుంటున్నారా? విమర్శ వేరు. అసలు విమర్శిస్తారనే వానికి నేను చెప్పేది ఏంటంటే, విమర్శకు అర్థం తెలీదు. ఈయన విమర్శిస్తాడని అంటుంటారు చూసారా, వాళ్ళకి అసలు విమర్శ అంటే అర్థం తెలీదు. విమర్శ అంటే నీవు చేసిన తప్పు, పర్సనల్ సిన్, నీ వ్యక్తిగతమైన పాపాన్ని నేను ఎత్తి చూపటం విమర్శ. అర్థమైందా? నీ గంటలో నలుసుందవా, నీ గంటలో నలుసుందవా అంటాడట. ఎప్పుడు వీడి గంటలో దూలం పెట్టుకొని. అది విమర్శ. అది బైబిల్ డిక్షనరీలో ఉన్న మాట. అది బైబిల్ డిక్షనరీ. బైబిల్ అనేది ఒక మహా జ్ఞాన గ్రంథం, అందులో ఉన్న మాట అది. నీ కంట్లో నలుసుంది 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 అంటుంటాడే దూలం పెట్టుకున్నాడు, వాడు చేసేది విమర్శ. కానీ తప్పు దిద్దడం అనేది కూడా బైబిల్లో ఉంది, అది మాత్రం వీడికి కనబడదు. కరెక్షన్. కరప్ట్ అయిన వాడి కరప్షన్ 10 సార్లు చెప్పడం విమర్శ. కరెక్షన్ చేసేవాడు టీచరు. 2 రెళ్ళు అంతరా అంటే 10 అంటాడు. నార్మల్ 2 రెళ్ళు 4 అంటాడు. ఇది కరెక్షను. మాస్టర్ గారు మీరు అలా స్టూడెంట్ విమర్శించకండి అనకండి, చితక్కొట్టేస్తాడు ఆ మాట అంటే. ఇది కరెక్షన్. ఇది కరెక్షన్కి కరప్షన్కి తేడా అసలు తెలియక మాట్లాడుతున్నారు ఈ క్రైస్తవులు, బుద్ధిహీనులు. బైబిల్ తెలుసు అంటారు, ఏం తెలుసు వాళ్ళ మొహం తెలుసు. విమర్శ వేరు, సరిదిద్దటం వేరు. తిమోతి పత్రికలో అంటున్నాడు, 2 తిమోతి 4వ అధ్యాయం 2వ వచనం చూడండి. అసలు అలా అది విమర్శ. అది దాన్ని విమర్శ అంటారా? సుందర గారు అందరినీ విమర్శిస్తుంటారండి అంటాడు ఆ బుద్ధిహీనుడు. విమర్శకు అర్థం తెలీదు. విమర్శ కాదయ్యా బుద్ధిహీనుడు, అది విమర్శ కాదు, కరెక్షన్ అయ్యా. నువ్వు 2 రెళ్ళు 10 అని చెప్తున్నావు అందరితో, నీ 2 రెళ్ళు 4 ఆయన చెప్పేది 10 తప్ప అంటున్నాడు. 2 తిమోతి 3వ అధ్యాయం 16వ వచనం ముందు చూద్దాం. 3:16, 17. 2 తిమోతి 3:16, 17. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ఈ బైబిలులో రాయబడిన ప్రతి మాట ఉపదేశించబడేదది, ఖండించేసేది, కత్తిలాంటిది, తప్పును దిద్దుతుంది, కరెక్ట్ చేస్తుంటది. ఇది తప్పు నాయనా, నువ్వు ఇలా అనుకోవటం తప్పు అంటుంటది. నీతి యందు శిక్ష చేయటానికి శిక్షించాలి. 2 రెళ్ళు 10 అనుకున్నాడు, వెళ్ళిపోతాడు. పొద్దున్న ఏమైపోతాడు? 2 రెళ్ళు 10 అని లెక్కేసుకెళ్తే 2 రెళ్ళు 10 అనుకుని వెళ్ళిపోతాడు, లైఫ్ పాడైపోతుంటే. అందువల్ల 2 రెళ్ళు 4 అనేది వాడిని శిక్ష చేయాలి. మనం ఇక్కడే జాగ్రత్తగా వాడిని కరెక్ట్ చేయాలి, శిక్షణలో ఉంచాలి వాడిని. ఇప్పుడు 4వ అధ్యాయం 2వ వచనం నుంచి, వాక్యమును ప్రకటించు, ప్రయాసపడు, సంపూర్ణమైన దీర్ఘశాంతము, అదే వాక్యాన్ని సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించు, ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు. ఇది విమర్శలండి అని చితకొట్టేమంటుంటే విమర్శలండి ఇవి. అసలు విమర్శకి అర్థం తెలియడం లేదు మన వాడికి, బోధకుడికి. బొత్తిగా ఏం తెలియని వాడు బైబిల్ ఒకటి దొరుకుతుంటాడండి ఈ మధ్య.
నేను నిజంగా చెప్తున్నా, మీరు బాధపడిపోకండి. దేవుడు అంటే నేను చదువుకోలేదు, మహాజ్ఞానం ఇచ్చాడు అంటారు. ఉత్తరే అసలు సబ్జెక్ట్ తెలియొద్దు నీకు, టెన్సెస్ తెలియొద్దు, భూత వర్తమాన భవిష్యత్తు కాలాలు తెలియొద్దు నీకు. అది ఎప్పటి మాటో చెప్పాలా నువ్వు? అది ఎప్పటి మాటో చెప్పాలా? అది ఏ మాటో చెప్పాలా? ఎందుకు చెప్పబడిందో చెప్పాలా? మరి ఇవన్నీ నీకు తెలియ, గ్రామర్ తెలియొద్దు నీకు. నాకు అవసరం లేదండి దేవుడు ఇచ్చాడు అంటాడు. ఏటి ఇచ్చాడు నీకు దేవుడు? ఏటి ఇచ్చాడు? నోరు లేకపోతే నువ్వు మాట్లాడగలవా? మరి నోరు మాట్లాడాలా? మాట్లాడే నోరు ఉండాలా? భాష తెలియాలా? భాషలో భావాలు తెలియాలా? భావాలకు అర్థం చెప్పాలా? మరి ఏంది నీకేం తెలుసని చెప్తూ బొత్తిగా అసలు మన ముందటి తరాల్లో చదువుకోలేని వాళ్ళు మహాభక్తులయ్యారు. అర్థమైందా? చదువు ఉండాలని చాలాసార్లు నేను గుంటూరు పట్టణంలో చెప్పాను. బైబిల్ తెలియాలంటే చదువు ఉండాలి. పేతురు గారు చదువు లేనోడు కనుక చదువు లేని దద్దమ్మలందరికీ అని చెప్తున్నాడు. పేతురు గారు చదువు లేని వాళ్ళు కనుక చదువు లేని దద్దమ్మలకి ఏం చెప్తున్నాడు చూస్తారట ఒకసారి. 2 పేతురు 3వ అధ్యాయం 15వ వచనం. వీటిని విద్యావిహీనులను, వేటిని 16వ వచనం, వేటిని 15-16 వచనాలు. ఏంటి కన్ఫ్యూజ్ అయిపోతారు మీరు? 15 కదా 15 ఎందుకు కంగారు అయిపోతారు? నెమ్మది చెప్పండి. వీటిని విద్యావిహీనులను అన్నాడు. వేటిని? కిందకి చదవండి. విద్యావిహీనులను, అస్థిరులైన వారును, తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనానికి అపార్థము చేదురు. వేటిని ఇంతకీ అపార్థం చేసేసిదులు? భార్యను అపార్థం చేసుకోడు, డబ్బును అపార్థం చేసుకోడు, ఇంటిని అపార్థం చేసుకోడు, తన వారిని అపార్థం చేసుకోడు. సవగ్గా దొరికింది బైబిల్, దీన్ని అపార్థం చేసుకుంటాడు. మీకు అర్థమైందా? బైబిల్ని అపార్థం చేసుకుంటాడు. ఎందువలన అపార్థం చేసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది ఇతనికి? విద్యావిహీనులు కావటం వలన. అందులో పాయింట్ ఏంటంటే విద్య లేనివారు కావటం. విద్యా విహీనం అంటే విద్య బొత్తిగా లేనివారు. అందుకే మనలో ఉన్నాడు విద్య లేనివాడు వింత పశువు అన్నారు. వింత పశువు అంటే పశువుకున్న లక్షణాలు కూడా కోల్పోద్ది. అది వింత వింతగా తిరుగుతుంటే ఏమనుకుంటాం? ఏమంటే గాడిద చూసి మనం ఎక్కిరిస్తుంటే ఏమనుకుంటాం? భిన్నంగా ఉంది. దాని జీవితానికి అది భిన్నంగా ఉన్నట్టు మనకు కనిపిస్తూ ఉంటుంది. దేవుని పిల్లలారా గమనించండి. బైబిలులో ఉన్న సందర్భానుసారమైన జ్ఞానం మీకు తెలియాలి. ఇది ఎప్పటిది, అప్పుడు ఎందుకు చెప్పాడు, ఇప్పుడు ఏం చెప్తున్నాడు, ఇది ఎందుకు మారింది, మారడానికి గల కారణాలేంటి, ఇవన్నీ నీకు తెలియద్దు? తెలియాలి. మరి తెలియకపోతే నీకు బైబిల్ ఎలా అర్థం అవుతుంది? మరి కనుక చదవాలి, అర్థం కావాలి. దేవుని పిల్లలారా ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు. ఎందుకు చేయమన్నాడు? ఎందుకు ఆ పని చేయమన్నాడండి? జనులు హితబోధను సహించరు. హితబోధ అంటే ఏంటండి? ఆరోగ్యకరమైన బోధ. హితబోధ అంటే అక్కడ ఉందో చూడండి రెఫరెన్స్లో, ఆరోగ్యకరమైన బోధ. అది సహించరు. తిరుపతి నుంచి మన బాబు ఒక ఆయన వచ్చేదే అంటారు, సుందరరావు గారు బోధ అండి వింటే ఉన్న మా విశ్వాసం పోద్దండి. ఏం బోధట్టడానికి? నా బోధ వింటే నా బోధ అండి. అది నా బోధ ఏమని చెప్తున్నాను ఎందుకు? ఇది నా బోధ అని. నా బాధ, మీ బాధ, అందరి బాధ అందులో ఉంది. అది జాగ్రత్తగా చదవండి బాబు. నేనెందుకు బాధ చేస్తాను? మిమ్మల్ని దోచుకోవాలని బాధ చేయాలా, లేకపోతే గుంటూరులో చర్చి కట్టాలని బాధ చేయాలా, లేకపోతే నేను ఒక పెద్ద దేన్నైనా మిమ్మల్ని చూపించి సంపాదించుకోవాలని బాధ చేయాలా? దేనికి బాధ చేయాలి? ఏమండి, నేనేం మిమ్మల్ని చూపించి విదేశాలకు ఏమైనా ఈ ఫోటోలన్నీ పంపించి నేనేమైనా వాళ్ళని మిమ్మల్ని మాయ చేసి బతకాలా? ఎందుకు బాధ చేయాలి? నేను మీ విశ్వాసాన్ని నేను ఏం బాధ చేస్తున్నాను? అప్పుడు నేను ఆయనతో అన్నా, నిజంగానండి నా బాధ వల్ల నా విశ్వాసం పాడైపోతున్నాను. పాపం నా పక్కా చూస్తున్నారు ఆయన. నిజంగా. ఎందుకంటే వాళ్ళకున్న విశ్వాసం బైబిల్ విశ్వాసం కాదు. అది బైబిల్లో దేవుడు చెప్పిన విశ్వాసం కాదు. అది వాళ్ళు అంతవరకు నమ్మింది తప్పు అయిపోద్ది. మరి పోద్ది, నిజంగా పోద్ది.
ఏమంటే విన్నంత మాత్రంలో పోతే ఆడ నమ్మిన దాని మీద వాళ్ళకి నమ్మకం లేదా అండి? విన్నంత మాత్రంలో పోయే బోధన నమ్మారు వాళ్ళు. ఆలోచించారా మీరు? అంత వీక్ పర్సనాలిటీ వాళ్ళదే. కనుక మాటలే చీప్ లాంగ్వేజ్ అది. మేము ఎంత చేతగాని దద్దమ్మలని చెప్పుకుంటున్నారు వాళ్ళందరూ. ఆ బోధకులు మళ్ళీ వాళ్ళు బోధకులై ఉండి ఎంత చీప్ లాంగ్వేజ్ మాట్లాడేది. ఎందుకంటే ఏ రోజైనా గ్రామటికల్ నాలెడ్జ్ ఉందంటే అది లేదు. ఏమంటే బైబుల్ నాలెడ్జ్ ఉందంటే అది లేదు. ప్రపంచ జ్ఞానం ఉందంటే అది లేదు. ఏముండదు. ఏదేదో మాట్లాడుతుంటారు బైబిల్ పట్టుకొని. ఎక్కడో నేర్చుకుని ఇంగ్లీష్ మాటలన్నీ ప్రయోగిస్తుంటారు. నీకంటూ కొంత కెపాసిటీ ఉండాలా. నువ్వంటూ కొంత సబ్జెక్టు మీద పట్టు సంపాదించాలా. అప్పుడు నువ్వు సమాజంలో నిలబడగలవు. ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు. ఎందుకు ఈ పని చేయమంటున్నానంటే, తిమోతి, ఈ మొదటి శతాబ్దంలోనే క్రైస్తవులు ఎలా అయిపోయారంటే, జనులంటే ఎవరు? అన్ని జనులు కాదు వీళ్ళు, క్రైస్తవులు. బోధన విన్నవాళ్ళు, బోధన నమ్మేవాళ్ళు. ఈ బోధను, హితబోధన వీళ్ళు సహించరు. కనుక ఆరోగ్యకరమైన బోధను సహించని వారు ఎప్పటి నుంచి ఉన్నారు? మొదటి శతాబ్దం నుంచి ఉన్నారండి. ఆరోగ్యకరమైన బోధను సహించని జనం మొదటి శతాబ్దం నుంచి ఉన్నారు. పౌలు గారు అంటారు కదా, భిన్నమైన బోధ తొట్టుకు మీరింత త్వరగా తిరిగిపోటు చూడగా నాకు ఆశ్చర్యం. గలత 1:6. భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఎంత త్వరగా తిరిగిపోవటం చూస్తుంటే నాకు ఆశ్చర్యం అయిపోతున్నాను. పౌలు లాంటి మహాజ్ఞాని బోధించిన బోధే పక్కకు పెట్టేసి మరో బోధ పక్క వెళ్ళిపోయారట ఆ రోజు గలతీలో ఉన్న సంఘం, మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి. కనుక ఆ రోజు నుంచి కూడా వీళ్ళకి జబ్బు ఉంది. ఆ జబ్బు 2000 సంవత్సరాల్లో ముదురుతుందా, పోయిందా? ఆ జబ్బు ముదురుతుందండి, పోయిందా? క్యాన్సర్ అయిపోయిందండి వీళ్ళకి. క్యాన్సర్ అయిపోవటం వాళ్ళు ఇప్పుడు చెప్తుంటే ఎలా ఉంటుంది? బాధే కదండి అందరికీ బాధే. అందుకే దీన్ని కరెక్ట్ చేయటం అంటారు. తప్పు దిద్దడం, విమర్శ కాదు. ఇప్పుడు పదాన్ని ప్రయోగించకండి. కరెక్ట్ చేయటం తప్పు. మేము రైట్ చేస్తున్నామండి, మాది ఎందుకు తప్పు అని అడగమనండి. ఎవరన్నా తీసుకొచ్చాండి రేపటి నుంచి. మీకు వదిలేశాను నేను. మేము చేసింది రైట్ అండి బైబిల్ ప్రకారంగా. ఈ పాఠం విన్న తర్వాత తీసుకురండి. మాది రైట్ అండి, మీరు ఏంటి అలా అంటున్నారేంటి? బైబిల్ ప్రకారం ఇది రైట్ కదా అన్నవాడిని అది చేత కాదు. అలాగా రారు, వాళ్ళు ఎదురుకుండా రారు. గత కాలంలో నేను ఈ గుట్ట గ్రౌండ్ లో మాట్లాడుతున్నప్పుడు 4 రోజుల్లో నువ్వు చచ్చిపోతావు నాకు పాస్టర్ ఉత్తరం రాశాడు. 4 రోజులు చచ్చిపోతాను. ఏంటి ప్రవక్త అంటే మరి అలా చెప్పేవాడు ప్రవక్తే కదండి. గజగజలు ఆడిపోవాలా నేను? గజగజలు ఆడిపోవాలా నేను? ఆ మహానుభావుడు ఆ ప్రవచనం చెప్పి ఇప్పుడు 3వ సంవత్సరం. ఆలోచించండి మీరు, ఎంత దారుణం అంటే ఘోరం అన్నమాట. ఇక నిజంగా మరి ఈ మీ గుంటూరు దీంట్లో ఈ న్యూస్ మీరు చదివి ఉంటారు కదా, ఏమండి? అది కాదండి, ఆ మధ్య ఇక్కడ గుండ్లన్నీ గీసి అందరి తల్లో గీసేసి గోను పట్ట కట్టేసి బూడిదరల్లి చెమట కంపు కుళ్ళు వాసన కొట్టి ఆ గుడిలో కూర్చోబెట్టేసి కళ్ళకు గంతలు కట్టుకుని మోకాళ్ళపై కూర్చొని ప్రార్థన చేస్తున్న భక్తులను ఎంత హేళనగా రాశారండి పేపర్లో. ఏమనంటే యేసుప్రభు మాట్లాడతాడని. ఏంటన్నా దుగ్గిరాల నవంబర్ 29 ప్రభాత వార్త. అదొక ప్రార్థనా మందిరం. మత సాంప్రదాయాలకు భిన్నంగా అక్కడ సాగుతున్న ప్రార్థనలు వింతను గలుపుతున్నాయి. ఒంటి నిండా బూడిద పూసుకొని కళ్ళ గంతలతో నడుము గోని బట్టాలతో కనిపిస్తున్న అక్కడి భక్తులు ధ్యానంలో నిమగ్నమై ఉంటున్నారు. స్త్రీ పురుష భేదం లేకుండా గుండు గీయించుకొని యేసుప్రభు నామస్మరణతో ఆ ప్రాంతం మారుమోగుతుంది. అందరూ యేసుప్రభువును ప్రసన్నం చేసుకోవాలని అనే కాంక్షతో వింత కొలిపి ఆచారాలతో చూస్తున్న మరి ఆ ధ్యానం విస్మయాన్ని కలుగు చేస్తుంది. వివరాల్లోకి వెళితే గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం. ఎంత చరిత్ర అండి మన పట్టణానికి. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం మోరంపూడికి సమీపంలో తెనాలి విజయవాడ రహదారిలోని క్రైస్తవ సత్యవేద ఆశ్రమంలో. ఎంత మంచి పేరండి. గంతలు కట్టుకోమని ఎక్కడ ఉందండి.
వాళ్ళు ఇశ్రాయేళ్ళు గోను బట్ట కట్టుకున్నారు, బూడిదలో దొర్లారు. నిన్ను ఎక్కడ కట్టుకోమన్నాడు? నువ్వు క్రైస్తవుడు అయ్యా, నిన్ను గోను బట్ట కట్టుకోమన్నాడు. ఏమనంటే క్రీస్తు ప్రసన్నం కావాలి. ఎక్కడ దొరుకుతాడు? ఏమంటే వీళ్ళకి ప్రసన్నం అయ్యడం అడగండి, కనబడిపోయాడు అంటాడు. ఆఖరుని కనబడలేదంటే ఆడ పొజిషన్ దెబ్బతింటది కదండి. మాకు కనబడిపోయాడు. ఒక ఆయన అంటుంటాడులే మీటింగ్లో, నా యేసుప్రభు నాకు కనబడుతున్నాడు, మీకు కనబడటం లేదా అంటాడు. కనబడలేదంటే మనం చీప్ అయిపోతాం. అదిగో నేను యేసుప్రభు కనబడుతున్నాడు, నేను యేసుప్రభుని చూస్తున్నాను అంటాడు. మనం వెనక్కి తిరిగి చూస్తాం, కనబడతాడు. ఈ కళ్ళకు కనబడ్డా అంటాడు. ఎంత అసహ్యం అయిపోతుంటుంది అంటే ఇవన్నీ బైబిల్కి ఎంత భిన్నమైనవి ఇవన్నీ కూడా. ఎంత వీళ్ళ కరెక్ట్ చేయొద్దంటారా? వీళ్ళ కరెక్ట్ చేయొద్దా? వీళ్ళ సరిదిద్దొద్దా? చెయ్యాలి. క్రైస్తవ్యాన్ని నిలబెట్టాలంటే, దేవుని ఉనికిని కాపాడాలి అంటే, దేవుని గొప్పతనాన్ని ప్రపంచ ప్రజలకు తెలియచేయాలంటే వాస్తవాన్ని ప్రజలకు చూపించాలి కదండి. నిజాన్ని చెప్పాలి కదా. జనాన్ని ఎంత మోసగిస్తున్నారు వీళ్ళందరూ కలిసి. కరెక్ట్ చేయాలి. చూద్దాం. సాతాను వేసిన ఎత్తుగడలు ఎంత భయంకరమైనవో క్రైస్తవ్యాన్ని కోకటవేళతో సజీవ సమాధి చేసింది 2000 సంవత్సరాల క్రితం. ఇంకా దాని నామరూపాలు లేకుండా తుడిచేయాలి మనమంతా. ఇంకా మనం ఊరుకుంటే ఎన్ని తరాలు నాశనానికి వెళ్ళిపోతున్నాయి ఆలోచించండి. భవిష్యత్తులో ఎన్ని తరాలు నాశనం అయిపోబోతున్నాయి. మనం నాశనం అయిపోతున్నాం. మన పూర్వీకులు నాశనం అయిపోయారు. మన గర్భాన రాబోతున్న మన బిడ్డలు నాశనం అయిపోతున్నారు. ఆ తర్వాత వాళ్ళ గర్భాన రాబోయే ఆ సంతతులు నాశనం అయిపోతున్నాయి. తరతరాలు నిర్వీర్యమై పాతాళ లోకంలోని మహాభయంకరమైన ఆ చోటుకి చేరిపోయే కంటే వాళ్ళని మనం కాపాడుద్దా? కాపాడాలి. కాపాడాలంటే బైబిల్ చూద్దాం. బైబిల్ ఏముందో చూద్దాం. పక్క గ్రంథాలు ఎవడో చెప్పిన దొంగ సాక్ష్యాలు మనకొద్దు. బైబిల్ ఏం చెప్పింది దాని మీద సరైన వివరణ మనం ఆలోచించాలి. అదే ప్రపంచ క్రైస్తవ ఆరాధన. ప్రపంచ క్రైస్తవ ఆరాధన. 2 దశలోనికి రాసిన 2వ పత్రిక, దశలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. దశలోనికి రాసిన పౌలు 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో, ఏమండి, ఆది యందు వాక్యం ఉండెను. తర్వాత ఏంటండి? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఏది దేవుడు అనబడునో అన్నాడు. ఏది? ఏది? వాక్యం. ఏది దేవుడు అనబడును? ఏది దేవుడు అనబడును? ఏది దేవుడు అనబడింది? ఈరోజు మీ మధ్యనున్న దేవుడేడి? వాక్యం. ఆది యందు వాక్యం ఉండను. అదే యోహాను 1:1 మీకు తెలుసు. ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, వాక్యము దేవుడై ఉండను. దేవుడై ఉన్న వాక్యం, వాక్యమైన దేవుడు, మీ మధ్యనున్న వాక్యమైన దేవుడు. ఏది దేవుడు అనబడునో ఈ వాక్యాన్ని, దానిని అంతటినే ఎదిరించు. ఒకదాన్ని కాదు, 2 కాదు, 3 కాదు, టోటల్గా కొలాప్స్. మొత్తం బైబిల్ పోయింది. దానిని అంతటిని ఎదిరించడమే కదండి వాడి తాత్పర్యం. అంత పోనీ ఇది కాకపోతే ఇదేనా ఒప్పుకోవయ్యా అంటే అది కూడా తప్పే. బైబిల్లో ఏది రైటు? అన్ని తప్పులే. ఎలా తప్పులు? నీ విశ్వాసం నీది, నా విశ్వాసం నాది. వాడు బాబు విశ్వాసం ఒక్కటని బైబిల్ చెప్పిందని. అబ్బా బైబిల్లో ఎన్నో ఉంటాయి సార్, అవన్నీ మనకెందుకు? ఎలా మాట్లాడతారు? పిచ్చెక్కిపోయింది వాళ్ళకి. విశ్వాసం ఒక్కటే అని బైబిల్ చెప్తే నోరమై బోల్డ్ ఉన్నాయి అని ఎవరితో చెప్తున్నారు? బైబిల్కి చెప్తున్నారు. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడవలసి ఉన్నదో దానిని అంతటిని ఎదిరించుచు, దానికంతటికి పైగా, బైబిల్ అంతటికి పైగా వాడు ఎవడు? వీడు విలన్. ఎవడు వీడు?
ద గ్రేట్ విలన్ ఇన్ ద యూనివర్స్. వాడు దానినంతటినీ ఎదిరించుచు వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు. వాడి బోధ, యేసు బోధ లేదు, బైబిల్ బోధ లేదు. భిన్నమైన సువార్త తట్టుకు మిమ్మును పిలిచిన వానిని విడిచి ఇంత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. భిన్నమైన సువార్త తట్టుకు మిమ్మును పిలిచిన వానిని విడిచి ఇంత ఫాస్ట్గా, ఇంత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. భిన్నమైన బోధ, దానంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు. వాక్యము దేవుడా? ఎవరన్నారు రా నేనే దేవుణ్ణి అన్నాడంతే. వాక్యమా దేవుడు అంటే నేనే దేవుణ్ణి అని ఎలా చెప్తున్నాడు వాడు? నేనే దేవుణ్ణి అని సైతాన్ వచ్చి చెప్తే మీరు వింటారా? సైతాన్ గాడు వచ్చి నేనే దేవుణ్ణి బైబిల్ పక్కన పడాయంటే మనం ఎంత శాతగానుడని ఊరుకోవడానికి చీపురు గడ్డతోనైనా కొడతాడు. కానీ వాడు ఎలా కొడుతున్నాడో, ఎలా మాట్లాడుతున్నాడో తెలుసా? ఏంటి సార్ మీరు ఎన్నో ఉంటాయి సార్ బైబిల్లో, అవన్నీ మనం చేయగలమేంటి? అయిపోయింది, కొట్టేసేటు. చూసారా భాషలో ఎంత తేడా, ఆ భాషలో ఎంత విభేద. చేతిలో బైబిల్ ఉంది, తెల్లని బట్టలు, యేసు ప్రభువు లాంటి జుట్టు, కిందకు జారిన మీసాలు, నల్లటి గడ్డం, చెయ్యి పెట్టడం కూడా 2 వేళ్ళు పైకెత్తి బొట్టం వేలు సైడ్ ఆడతాడు. చూసారండి నైళ్ళు కనబడుతున్నాండి. ఎక్కడ చూసాడు, ఏ ఫోటోలో చూసాడో కానీ ఈ పోజు ఫోటోల్లో కదండి కనబడతాడు. 2 ఏళ్ళు పైకి, బొట్టం వేలు సైడ్కి, 2 ఏళ్ళు డౌను. పైగా 2000లో ఏసొత్తానడానికి 2 వేళ్ళు చూపిస్తున్నాడు అంటాడు. అయిపోయింది, 2000 అయిపోయి 2002 మరో 2 ఎక్స్ట్రా అయిపోయింది. దేవుని పిల్లలారా, ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో దానినంతటినీ ఎదిరించుచు, దానంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు, తానే దేవుడనని తన్ను కనపరుచుకొనుచు. దేవుని ఆలయములో, అమ్మయ్య, ఎక్కడ కూర్చున్నాడేటంటే దేవుని ఆలయములో కూర్చున్నాడు. ఎక్కడ ఆరాధన చేస్తాం మరి ఇప్పుడు? ఎక్కడ కూర్చున్నాడని బైబిల్ చెప్పింది? ఎక్కడ కూర్చుండిపోతాడు వాడు అని బైబిల్ చెప్పింది. దేవుడైన వాక్యము, వాక్యమైన దేవుడు, ఆది యందు ఉన్న దేవుడు, వాక్యమైన దేవుడు చెప్తున్నాడు. వాడొచ్చి ఎక్కడ కూర్చుంటాడట? దేవుని ఆలయములో కూర్చుండును. సైతానుగాడు ఎక్కడొచ్చి కూర్చున్నాడట? దేవుని ఆలయములో. దేవుని ఆలయములో కూర్చుండును అన్నాడు. మరి దేవుని ఆలయములో సైతానుగాడు కూర్చుంటాడా? బైబిల్లో ఉంది గనక కూర్చుంటాడని మీరు నమ్మి తీరాలి. బైబిల్లో ఉంది గనుక ఆలయంలో వచ్చి కూర్చున్నాడు అని మీరు నమ్మాలి. వెరీ గుడ్. ఇప్పుడు మనం ఎవరిని ఆరాధిస్తున్నాం? కూర్చున్నవానినండి. ఎవరు కూర్చున్నారు? దేవుడే కూర్చున్నాడని మీరెలా చెప్పగలరు? దేవుడే కూర్చున్నాడు అని నువ్వెలా చెప్పగలవు? లేదా దయ్యమే కూర్చుందని నేనెలా చెప్పగలను? మరి నన్ను చెప్పమంటారా? దయ్యమే కూర్చుందని నేనెలా చెప్పగలను? అసలోడు బయట నిలబడి తలుపు తట్టుచున్నాడు కనుక. అర్థమైందా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20. ఒరిజినల్ బయటకు వెళ్ళిపోయింది, నకిలీ లోపలికొచ్చి సిట్టింగ్ పొజిషన్లో ఉంది. నిలుచుండి ఆడు కూర్చున్నాడు, నేను నిలబడ్డాను.
వాడు లోన కూర్చున్నాడు, నేను బయట నిలబడ్డాను. గుడి నాది, ఆ సీటు నాది, నేనేం అవుట్ అయిపోయాను. ఇంతకీ ఈ ప్లేస్ చేంజింగ్ ఎవరు చేశారు అనుకున్నారు? భక్తులు. మా ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద మారలేదు. మీకు అర్థమైందా? మీరు ఒరిజినల్ని బయటికి దోసేశారు, నకిలీని లోపలికి తెచ్చారు. ఎంత ప్రమాదం అండి అది. ఈవేళ మా వాళ్ళిద్దరు జైలుకి వెళ్ళిపోవలసింది, రేపు గుంటూరు ఎడిషన్లో పడిపోదురు. ఈవేళ మా వాళ్ళని పెద్ద ఆయన దాసరి వెంకట కృష్ణమూర్తి గారు వేదిక మీద ఉన్నారు, చేయెత్తారు. ఆదిగండి ఈ పాటికి ఈయన స్పర్జన్ గారు ఆయన చేయెత్తారు. వీళ్ళిద్దరిని లోపలేసేద్దరు. పుస్తకాలు కొంటున్నారు, క్యాసెట్లు కొంటున్నారు, ఫీజులు కడుతున్నారు. అంతే కదండి. డబ్బులు పిల్లలు వసూలు చేస్తున్నారు, అమౌంట్ అప్పు చెప్పారు. వీళ్ళేమో బ్యాంకుకి వెళ్ళి డ్రాఫ్ట్ తీయటానికి డబ్బులు ఇస్తే 50 రూపాయలు దొంగ నోటు వచ్చింది. దొంగ నోటు అండి ఇది. ఇది దొంగ నోటు అని చెప్పటానికి ఎలాగబ్బా అనుకున్నాం. నిజంగా ఒరిజినల్ అండి. ఏమండి, రంగరాజన్ గారి సంతకం ఉంది, గవర్నర్ గారిది. ఏమండి, అన్ని ముద్రలు కరెక్ట్గా ఉన్నాయి, నెంబర్లు గింబర్లు. ఒక బ్యాంక్ ఆల్రెడీ దీని మీద పిన్నులు వేసి ఉన్నాయి, కట్ట పిన్నులు. చూసారు, పిన్ను వేస్తారు, బ్యాంక్ పిన్నులు. బ్యాంక్ ముద్ర కూడా ఉంది. అంటే బ్యాంకుల గింకులు అని తిరుగుతుంది. కానీ నోటును పక్కన పెట్టారు. ఆ కంప్యూటర్లో పెట్టేసరికి ఏ నెంబర్ దగ్గరికి వచ్చి ఆగిపోతుందండి? 65కి వచ్చేసరికి ఆగిపోతుంది కంప్యూటరు. అంటే దొంగోడు లోంపలికి వచ్చాడని. కానీ నోటు ఒరిజినల్గా ఉంది, 50 రూపాయల నోటు. మళ్ళా కొట్టాడు కంప్యూటర్లో పెట్టి, మళ్ళా 65 దగ్గరకు వచ్చి ఆగిపోతుంది. ఇదేంటిది? అప్పుడు ఇలా బయటకు తీశాడు. అంటే ఆయనకి తెలియలేదు కంప్యూటర్లో పెట్టినంత వరకు, బ్యాంక్ స్టాఫ్కి తెలీదు. బయట తీశాడు దొంగ నోటు. మీ ఇద్దరు అలా కూర్చోండి అన్నారు. అంతే, వీళ్ళకి 102, 103. పారిపోతే ప్రమాదం, కదిలితే ప్రమాదం, కూర్చుంటే ప్రమాదం. వాళ్ళు ఫోన్ చేసుకుంటున్నారు, పోలీసులకు చేసేస్తున్నారు ఏమని భయపడిపోతున్నారు, చెమటలు పట్టేస్తుంది, కంగారు అవుతున్నారు. ఏమండి, ఇన్ని నోట్లలో ఇది ఒకటి దొరికింది అంటే ఎవరో మన భక్తులే సమర్పించారు దీన్ని. మీకు తెలిసి కాదు, మీకు తెలియకే. కానీ మీరు ఇక్కడిచ్చారు కనుక బతికిపోయారు. నిజంగా అది ఏ బ్యాంకులోనూ ఇచ్చారనుకోండి, చాలా ప్రమాదం వచ్చేసింది. ప్రియులారా, ఆలోచించండి మీరు. దీన్ని ఏం చేద్దాం? దీన్ని నన్ను మార్చేయమంటారా? నన్ను మార్చేస్తే ఇంకొక అమాయకుడు బలైపోతే కనుక దీన్ని జాలి తొలుద్దామా? చించేయాలి. ఎందుకంటే చాలా జాగ్రత్త పడాలి. 50 రూపాయలను నువ్వు ఆలోచిస్తే నీకు చాలా కష్టాలు వస్తాయి. సాతానుడు 2000 సంవత్సరాలలో వాడు వేసిన ఎత్తు అదే. నీకు ప్రమాదాన్ని పెంచి ఉంచాడు. బైబిల్ అసలు నీలో నుండి దూరం చేసేశాడు. నకిలీగా వాడే దేవుడినని తన్ను తాను ప్రజెంట్ చేసుకున్నాడు. ఒరిజినల్ తండ్రిని బయట పెట్టేశాడు, యేసుక్రీస్తుని. ఆలోచించండి, నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావు? మరి దేవుణ్ణి ఆరాధిస్తున్నానని నువ్వు అనుకుంటున్నావా? ఒకవేళ నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నాను నువ్వు అనుకుంటే నీ ఆరాధన ఒకసారి చూద్దాం. క్రైస్తవ సంఘాల ఆరాధన ఒకసారి మనం ఆలోచిద్దాం. ఏదో క్రైస్తవులు అయిపోయింది, ఆదివారం వండి గుడికి వెళ్ళిపోవాలి, సమాధుల్లో సీటు రావాలి, పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వాలి అంటే ఏదో ఒక సోషల్ కమిటీ, ఏదో ఒక సోషల్ క్లబ్బులు లేదా చర్చిలో మనం మెంబర్స్ అవ్వాలని
సహకారం కోసం, సహాయాల కోసం ఒక సంఘ సభ్యునిగా నువ్వు మారిపోయావా? తల్లిదండ్రుల పితృపారంపర్య ఆచారాలను ఏదైనా బలి చేసుకొని, ఆధారం చేసుకొని నువ్వు అందులో దూరిపోయావా? క్రైస్తవుడిగా మారావా? అందువలన ఆరాధించడం అనేది నీ ఆరాధన, నీ సంస్థ, నీ ఫెలోషిప్ ప్రకారంగా ఆరాధనలో నువ్వు ఉండిపోతున్నావా? ఒకసారి ఆలోచించుకో సోదరా, నువ్వు ఎక్కడున్నావో. నీది నిజమైన దేవుని ఆరాధనగా ఉన్నదా? ప్రపంచ క్రైస్తవ ఆరాధన ఎలా ఉన్నదో ఒక్కసారి మనం ఆలోచించాలి. యేసుక్రీస్తుకే ఆరాధన గురించి మాట్లాడిన ఒక స్త్రీ మీరు చూశారు బైబిల్లో. ఆమె సమరయ స్త్రీ. యోహాను సువార్త 4వ అధ్యాయము. యోహాను సువార్త 4వ అధ్యాయము. ఆ స్త్రీ యేసు ప్రభుతో ఏమంటుందో ఒక్కసారి చూడండి. 19వ వచనము నుండి 4వ అధ్యాయము 19వ వచనము నుండి సమర స్త్రీ అంటుంది, అయ్యా అయ్యా నీవు ప్రవక్తవని నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతము మీద ఆరాధించిరి. కానీ ఏ పర్వతం? సియోను కొండ, పరిశుద్ధ కొండ. ఇక్కడ ఆరాధించేవారు మా పితరులు. కానీ ఆరాధింపవలసిన స్థలము మాత్రం యెరూషలేములో ఉన్నదని మీరు చెబుతారని ఆయనతో అనగా. ఎంత అడ్వాన్స్ అయిపోయి చూశారండి. మా వాళ్ళేదో ఇదిగోండి ఈ పర్వతం మీద ఆరాధించేవాళ్ళు తండ్రిని. యేసుప్రభువా, మా వాళ్ళు ఈ పర్వతం మీద ఆరాధించేవాళ్ళు. మీరేమంటారో తెలుసా? అది కాదమ్మా, ఆరాధించవలసిన స్థలం యెరూషలేములో ఉంది అని మీరు అంటారు కదా అంది. ఏటి ప్రశ్న ఈ బిడిదే, జవాబు ఈ బిడిదే. ఎంత అడ్వాన్స్ అయిందండి, ఎంత తెలివైంది. స్థలం మారింది, స్థలం మారింది అని మీరు అంటారు. స్థలం మారింది, ఆరాధన స్థలం మారింది అనుకుంటుందండి. మొదటి శతాబ్దంలో ఒక స్త్రీ 2000 సంవత్సరాలు అయిందండి ఈ మాట చెప్పి. ఒక స్త్రీ యేసు ప్రభువుతో అంటుంది, ఒక మహాజ్ఞానితో అంటుంది, వాక్యమైన దేవునితో అంటుంది, అసలు ఆరాధనకి అర్థం చెప్పిన యేసుతో అంటుంది. ఆరాధన స్థలం యెరూషలేములో ఉందంటారా మీరు? అదే దావీదు గారు అనుకున్నది, సొలొమోను గారు కట్టింది. యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణం అని ఆ గొప్ప ఘనతున్న ఆ మహాపట్టణం పేరు చెప్తారు. అక్కడుంది ఆరాధన స్థలం అంటారా? ఇర్మియా ఏమంటాడు ఒకసారి చూస్తారా? ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 4వ వచనం. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారే. ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనకుడి. ఏమన్నాడు చూసారా? ఇర్మియా 3 సార్లు చెప్పారట. ఈ స్థలము యెహోవా ఆలయం, ఆరాధనా స్థలం. ఆ మాటలను ఏమన్నాడు ఆయన? మోసకరమైన మాటలు. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? అసలు ఈ ఆరాధనా స్థలాలు ఒకనాటి సినాయి కొండ ఆరాధన, తరువాత యెరూషలేములో బంగారు దేవాలయపు ఆరాధన.
ఈ ఆరాధన స్థలాల పరమార్థం అంతే అనుకుంటున్నారా మీరు? స్థలాలకే ప్రాతినిధ్యం ఇచ్చారా? అమ్మా, నువ్వు చాలా పొరపడుతున్నావు తల్లి. యెరూషలేములో ఆరాధనా స్థలం ఉందని నేను అంటానని నువ్వు అంటున్నావు చూసావా? నేను అన్నమ్మా మాట. అది నేనన్న మాట కాదు, నువ్వు అనుకుంటున్న మాట. నేను అంటానా అని అనుకుంటున్న మాట. క్రైస్తవులు కూడా దేవుడు అనుకుంటున్నాడని అంటున్న మాటలు ఇవన్నీ. వారు అనుకున్న మాటలనే దేవుడు అంటాడని చెబుతున్న మాటలు. మార్కు సువార్త 7వ అధ్యాయము, మార్కు సువార్త 7వ అధ్యాయము 7వ వచనం. మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. ఆరాధించుదురు. ఆరాధిస్తారో లేదో తెలీదు అనలేదు, డౌట్ అనలేదు. ఆరాధిస్తారు. ఎలా దేవుణ్ణి ఆరాధిస్తారు? వ్యర్థముగా. వ్యర్థుడను లోనబెట్టుకున్నారు, వ్యర్థుడను లోనబెట్టారు. వ్యర్థుడు వాడు, వ్యర్థమైన వాడు, నాశన పుత్రుడు వాడు. వాడిని లోనబెట్టుకున్నారు మీరు. ఎందుకు అలా అయిపోయి? మానవులు కల్పించిన పద్ధతులు. ఏమనుకుంటున్నావు? మా ఆరాధన అంటే ఏమనుకుంటున్నావు? స్తుతి 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 అంటుంటాడు. ఇంకా అలాగా ఇదేం ఆరాధనట? స్తుతి ఆరాధన. ఏమండి? తర్వాత స్తోత్రం 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 స్తోత్రం. ఇది స్తుతి ఆరాధన. నువ్వు ఇలాగ అంటం వల్ల దేవుడికి ఏమైనా బాగుంటుందా? ఆలోచించండి. అంతవరకు ఎందుకండి? దేవుడు ఏమనుకుంటున్నాడో మనకొద్దు. నా కొడుకే ఉన్నాడు అనుకోండి, నాన్న గొప్పవాడు, నాన్న గొప్పవాడు, నాన్న గొప్పవాడు, నాన్న గొప్పవాడు, నాన్న గొప్పవాడు, నాన్న గొప్పవాడు అంటుంటే ఎలా ఉంటుందండి నాకు? నోరమ్మాయి, ఎరానా నేను నిద్రపోనివ్వా, తిననివ్వవా, ప్రశాంతంగా ఉండనివ్వవా? నేను గొప్పవాడినే అది 10 సార్లు చెప్పాలా నువ్వు? అసలు ఈ మాట నీకే బాగులేదు. స్తుతి ఆరాధన అని నువ్వేం చేస్తున్నావు ఆయన్ని? దేవుడికి ఎంత చిరాకు ఆలోచించారా మీరు? నువ్వు స్తుతి చేయటం ఏమాత్రం? కోటాను కోట్ల మంది దేవదూతలు ఏమంటున్నారట? యెహోవా పరిశుద్ధుడు 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 అని ప్రతిగానాలు చేస్తుంటే హాయ్ 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 అనుకోలేదు. దేవుడు చూసారు? ఎప్పుడు చదివారు అది మీరు? చూస్తారా? చూడండి. ఎందుకు వదిలేయటం? అది యెషయా గ్రంథం 6వ అధ్యాయం. ఒక్కడ స్తుతి కొట్టినంత మాత్రంలో ఆయన ఏదో అయిపోతాడని నువ్వు అనుకుంటున్నావు స్తుతి ఆరాధనని. 6వ అధ్యాయం 3వ వచనం. సైన్యములకు అధిపతిగా యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో ప్రతిగానములు చేయుచున్నప్పుడు వారి కంఠ స్వరము వలన గడప కమ్ములు పునాదులే కదులుచున్నప్పుడు మందిరమంతా ధూమము చేత నుండి ఉన్నప్పుడు. 8వ వచనం. ఈ పరిస్థితుల్లో నీ తండ్రి అనుకుంటున్నాడు చూడొకసారి. నేను ఎవరిని పంపెదను?
మా నిమిత్తము ఎవడు పోవును ప్రభు సెలవయ్యగా వింటిని. ఆయన బాధంతా ఒకటే, ఈల గోలంతా ఒకటే. ఆయన ఏం బాధపడుతుండండి గాన ప్రతిగానాలు చేసినప్పుడు? నేను ఎవరిని పంపాలి? ఆయన బాధ అంతా ఆయన పిల్లల గురించి. ఎవరో ఆ గ్రేట్ హీరోస్ ఎవరో? మనమేనండి. ఆ గొప్పవాళ్ళు మనమే. ఆయన మన గురించి మహాచింతనతో ఉన్నాడు అక్కడ. నా పిల్లలు బాగులేరు అని. కోటాను కోట్ల దూతలు మాత్రం గడప కమ్ములు అదిరిపోయేటట్టుగా స్తుతి ఆరాధన చేస్తున్నారు అక్కడ. ఆయనేమో మహాచింతతో నేను ఎవరిని పంపేదను, నా పిల్లల యొద్దకు ఎవడు పోవును, నా పిల్లలను ఎవరు మార్చును? ఆయన బాధది. సమాజం నశించిపోయి కుళ్ళిపోయి అస్తవ్యస్తమవుతున్న ఈ రోజులలో క్రైస్తవ్యం కుక్కర చింపిన విస్తరులా మారిపోయి దేవునికి బదులుగా ఆలయాల్లో దయ్యమే ఆరాధింపబడుచున్న ఈ రోజులను చూచి తన బిడ్డలను చూచి మహావేదనతో నలిగిపోతున్నప్పుడు ఎవడికి కావాలని స్తుతి ఆరాధన? ఎప్పుడైనా ఆలోచించారా? ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపుడు. 6:46 లోకాసు వార్త. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపుడు. ఏమండి అయితే ప్రభు అని పిలవడం తప్ప అని మీరంటే నేనేం చెప్పలేను దానికి. తప్పు రైటు మీరు చదివి మీరే చెప్పండి. ప్రభువా 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 ప్రభు. వాళ్ళు ఏం చేయమన్నాడు? వాళ్ళు ఏం చేస్తానన్నాడు? వాళ్ళని ఏం చేయమో ప్రభువా ప్రభు అని పిలిచేవాడు ఏమైపోతాడు అన్నాడు? పరలోక రాజ్యములో ప్రవేశం. అండ్ లోపలికి రానివద్దన్నాడు. అంటే మన డైలాగ్స్ అలాగే ఉంటాయి కదా. నీకు స్మూత్గా చెప్పిన అర్థం కాదు. ఆ ఎవడు అలా పిలుస్తున్నాడు నన్ను? ఇంకెవరు బాహు మహాభక్తుడు బిడి సుందరరావు పిలుస్తున్నాడు. నిద్రపోనివ్వటం లేదు. ఆ పక్క వాళ్ళు నిద్రపోనివ్వడు. ఆ మైక్ ఆన్ చేసి ప్రభువా 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 అని చంపేస్తున్నాడు. ఆ పక్క వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. ఆ ఎస్ఐ 4-5 సార్లు గట్టి గదమాయించిన వింటం లేదు. నేను దేవుని గురించి నేను ఉండలేను అంటున్నాడు. ఇలాగే రాత్రి పగలు మైకేసి ప్రభువా 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 ప్రభువా. ఏం చేశారని ఎస్ఐ గారు లోన పడేశారు. మరి మనం ఏం చేద్దాం ప్రభు? ఆయన పరలోకానికి రానివ్వకు. చూసారు ఎంత వాస్తవంగా ఉందో బైబిల్. ఎప్పుడైనా మీరు అసలు బైబిల్ ఈ యాంగిల్లో చదివారా? ఏం చేసినారు అయితే? మనుషులు కల్పించిన పద్ధతులు దేవోపదేశాలని బోధించి నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు. అదేంటి ప్రభా? అక్కడ ఎస్ఐ చూస్తే నన్ను లోపల తీసుకెళ్ళి గట్టిగా చితక్కొట్టి లాకప్ డెత్ కింద డిక్లేర్ చేసేస్తే గట్టి కొట్టేశారు పోలీసు. చచ్చిపోయాడు. అప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతాడు? నేను దేవుడిని నమ్ముకున్నాను కనుక నా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతున్నాను హల్లెలూయా అని పోతాడు. చచ్చిపోయే ముందు కేకేసాడు అనుకోండి. వినేవాళ్ళం మనమేమనుకుంటాం? ఆ అబ్బాయి అంత అదృష్టవంతుడండి, ఆయన నామము నిమిత్తం చనిపోయాడు, దెబ్బలు తిన్నాడు అని. మీరు ఇక్కడ ఊరేగింపు విగ్రహ ప్రతిష్ఠ అన్ని చేశారు. ఇక్కడ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఏమంటున్నాడు? వాడిని లోపలికి రానివద్దు అన్నాడు. అయిపోయింది. ఆ బాధ నీకు తెలుసా? అక్కడ ఏం జరిగిందో నువ్వు తెలుసుకున్నావు. ఇప్పుడు జాగ్రత్త క్రైస్తవ జనాంగమా, ఖబర్దార్. నువ్వెక్కడుంటున్నావో ఆలోచించు, నువ్వేది నమ్ముతున్నావో ఆలోచించు, నువ్వేం చదువుతున్నావో ఆలోచించు, నీ ఆరాధన ఎలా జరుగుతుందో ఆ రోజు ఆలోచించాలి. నువ్వు ఏం చేసినా దేవుని కొరకే చేశాను అంతా రైటే నువ్వు అనుకుంటే సరిపోతుంది. నువ్వు అనుకుంటే సరిపోతుందా? బైబిల్ ఒప్పుకోవాలి. నాకేం తెలియదు అంటానికి వీల్లేదు. దేవుడు ఇవన్నీ చూపిస్తాడు, రిఫరెన్స్లన్నీ. నేను రాసి ఉంచాను నాయన నీకోసం, నేను ఇవన్నీ రాసి పెట్టాను నీకోసం.
ఆలోచించండి. ఏమన్నాడు? ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్తమైన వాక్యము మీ చేతిలో ఉంది, దాని ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఎంత ఖచ్చితంగా ఉంది చూసారా? ఎంత చక్కగా దేవుడు రాయించాడండి. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానినంతటిని ఎదిరించుచు, దానంతటికి పైగా వాడు తన్ను తానే దేవుడినని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చున్నాడు అని కిందనేమన్నాడు? కనుక ఏ విధముగానైనను ఏ ఒక్కడైనను మిమ్మును క్రైస్తవులారా మిమ్మును మోసపరచనీయకుడి. మిమ్మల్ని మోసం చేస్తారు, జాగ్రత్త. నీది రైటే, నువ్వు దేవుళ్ళో ఉన్నావు, నీది రైటే, నువ్వు దేవుళ్ళో ఉన్నావు, నీది రైటే అంటారు వాళ్ళు. జాగ్రత్త, మోసపోతున్నావు. నువ్వు రాసే పరీక్ష కరెక్ట్ చేసే లెక్చరర్స్ ఉన్నారు, నువ్వు నేర్చుకునే విద్య అవునో కాదో చెప్పే మాస్టర్లు ఉన్నారు, నువ్వు తీసిన థియరీ రైటో కాదో చెప్పే పండితులు ఉన్నారు. కానీ నీవు నమ్ముతున్న చేస్తున్న ఈ బైబిలు అది సరిగా పద్ధతిలో నువ్వు చేస్తున్నావో లేదో చెప్పడానికి నీకు ఎవరూ లేరు. అందువల్ల నేను పరలోకానికి వెళ్ళిపోతానని తప్పుడు ముద్ర వేసుకుంటున్నావు. దేవుడు నాకు ఇలాగే బయలుపరిచాడు బ్రదర్ అన్నాడు. ఇంకేం మాట్లాడుతా ఉండే? దేవుడు నాకు ఇలాగే బయలుపరిచాడు బ్రదర్ అన్నాడు, అంతే. మరి ఇంకెందుకు బైబిల్ అన్నాను? దాంతో నాకు పర్లేదు బ్రదర్ అన్నాడు. దేవుడు నాతో డైరెక్ట్ మాట్లాడతాడు. నమస్కారం బాబు, వెళ్ళొస్తాను. మరి ఎందుకంటే డైరెక్ట్ డీలింగ్ కదండి. మధ్యలో మనం వెళితే మనం పోయే అవకాశాలు ఉన్నాయి. మనకు యేసుప్రభు లాంటి వాడే అన్నాడు, మనుషులకి దేవునికి మధ్యవర్తి నేనన్నాడు యేసుప్రభు. మరి డైరెక్ట్ డీలింగ్ పెట్టేసుకున్నాడు. డైరెక్ట్ డీలింగ్ అంటే మీకు తెలుసు కదండి, ఇక డైరెక్ట్ అయిపోతాడు. ఇక డైరెక్ట్ అయిపోయినోడికి మనం ఏం చెప్పలేం, ఎందుకంటే ఊరి ఖాయం అయిపోయింది, చివరి కోరిక అది. మొదటి తిమోతి 2:5 దేవుడు ఒక్కడే. మొదటి తిమోతి 2:5 దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఈరోజు మీ వాక్యమే మీకు మధ్యవర్తి, మీరు నమ్మిన మీ చేతిలో ఉన్న బైబిలే మీకు మధ్యవర్తి. దాన్ని చూడండి, దాని ద్వారానే మీకు స్వర్గ ప్రాప్తి నరక ప్రాప్తి జరగాలి అంటే అది చూడండి ఒకసారి, ఎక్కడికి వెళ్ళిపోతారో. ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి అన్నాడు. ఎవడు మిమ్మల్ని మోసపరచనీయకుడి. దేవుని పిల్లలారా, సమర స్త్రీ దగ్గరికి వెళదాం. యేసు ప్రభుతో అంటుంది, యోహాను సువార్త 4:20 మా పితరులు ఈ పర్వతము మీద ఆరాధించిరి, కానీ యేసు ప్రభువు ఆరాధించవలసిన స్థలం యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా ఆమె పక్క చూశాడు. ఏమంటున్నాడండి? అమ్మా అన్నాడు. అమ్మా, ఎంత రైట్ చెప్పేశావమ్మా, ఎంత కరెక్ట్గా నా మనసులో ఉన్నది చెప్పేశావమ్మా అన్నాడా? అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలములో నీవు చెప్పే ఈ పర్వతం మీద గాని, నేనంటానని ముందే నువ్వు చెప్పేసి ఆ యెరూషలేములో గాని తండ్రిని ఆరాధింపరు. స్థలాలలో ఆరాధనలు లేవు. భయమేస్తుందా మీకు? భయపడకండి, బాంబు పేలిపోద్ది ఇప్పుడు. స్థలాలలో ఆరాధనలు లేవు,
ఈ చోట ఇర్మీయులో ఏమన్నాడు ఇందాక? ఈ స్థలము యెహోవా ఆలయం, ఈ స్థలము యెహోవా ఆలయం, ఈ స్థలము యెహోవా ఆలయం. నోర్మై అన్నాడు కింద ఏమన్నాడు? ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకోకండి. షటాప్. అంటే స్థలాలకు ప్రత్యేకత లేదు. నువ్వేదో 4 గోడల మధ్య నువ్వు 4 గోడలు కట్టుకొని ఇది యెహోవా ఆలయం అని మీద రాసావు అనుకో, పంచ అక్షరాలతోనే. రాశారా? చాలా మంది రాస్తుంటారులేండి, ఇప్పటికే రాస్తుంటారు. రాయండి, పర్లేదు, రేపు జరిపేయండి. అది ఆరాధన స్థలము కాదు. అంత తలపోటండి బాబు పిడి సుందరరావుతో, అంత తలపోటు. మళ్ళా ఇది కాదంటున్నాడు అనుకుంటున్నారా? ఏమండి, భూమిని తలక్రిందులు చేయువారు వచ్చి ఉన్నారు. బైబిలులో ఉన్న వాస్తవాలు ఈ ప్రపంచానికి అర్థం కావాలి. నువ్వు స్థలానికి ప్రత్యేకత ఇస్తే అనేక మంది అన్యజనులు స్థలాలకు ప్రత్యేకతనిచ్చారు. వాళ్ళకి నీకు తేడా ఏంటి చెప్పు? యేసు వచ్చిన తరువాత స్థలాలకు ప్రాధాన్యత పోయింది. ఆరాధనా స్థలాలకు ప్రత్యేకత లేదు. అది ఒకనాటి ఇశ్రాయేలీయులతో చెప్పిన మాట. అది ఒకనాటి బలిపీఠపు మాట, ఒకనాటి దహన బలిపీఠపు మాట, ఒకనాటి ఎత్తైన స్థలములలోని ఆరాధనలన్నమాట. తదుపరి కాలాలలో బంగారు దేవాలయాలు కట్టుకొని ఆరాధించిన మాట. ఇది యేసుక్రీస్తు కాలం. ఇది నూతన నిబంధన కాలం. అది క్రీస్తు పూర్వం, ఇది క్రీస్తు శకం. ఈ కాలాలను నువ్వు గమనించకపోతే, కాలాలలో జరుగుతున్న మార్పులను నువ్వు ఆలోచించకపోతే, నీ ఆరాధన ఏది? నీ ఆరాధన స్థలము ఏది? నీవు దేనిని ఆరాధించుచున్నావు తెలుసుకోవాలి సోదరా. ఏది ఆరాధనా స్థలమో తెలియని నీకు నీవు తండ్రిని ఆరాధించుచున్నావన్న మాట నిజమని నువ్వు నమ్మగలవా? నీ ఇల్లు ఎక్కడున్నదో తెలియని నీకు అసలు ఇల్లు ఉన్నదా? ఆలోచించండి. మళ్ళా అంటున్నాడు స్త్రీతో, మళ్ళా మాట చదువుతాం. అమ్మా ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీద గాని యెరూషలేములో గాని మీరు తండ్రిని ఆరాధింపరు అన్న ఈ మాట ఇశ్రాయేలీయులకు, స్థలాలను ఆరాధనా స్థలాలుగా నమ్మిన వాళ్లకు చెబుతున్న మాట. కానీ ఇది ఇశ్రాయేలీయుల కాలం కాదు. ఇది క్రైస్తవ కాలం. ఇది క్రైస్తవుల కాలం. అమ్మా ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీద గాని యెరూషలేములో గాని మీరు తండ్రిని ఆరాధింపరు అన్న ఈ మాట ఇశ్రాయేలీయులకు, స్థలాలను ఆరాధనా స్థలాలుగా నమ్మిన వాళ్లకు చెబుతున్న మాట. కానీ ఇది ఇశ్రాయేలీయుల కాలం కాదు. ఇది క్రైస్తవ కాలం. ఇది క్రైస్తవుల కాలం. ఈ క్రైస్తవుల కాలంలో ఆరాధనా స్థలాలు ఏవి? ఎక్కడ? ఇశ్రాయేలీయుల ఆరాధనా స్థలాలు మీ ఆరాధనా స్థలాలు కావు. ఇశ్రాయేలీయుల ఆరాధన స్థలాలు మీ ఆరాధన స్థలాలు కాదు. అవి ఇశ్రాయేలీయుల ఆరాధన స్థలాలు. వాళ్ళు ఆరాధించిన స్థలాలనే యేసు అంటున్నాడు,
ఈ కొండ మీద గాని ఆ యెరూషలేములో గాని మీరు తండ్రిని ఆరాధింపరు. తండ్రిని ఆరాధించటానికి భూమి మీద స్థలములు అవసరము లేదు అన్నది ఇశ్రాయేలీయుల కోసము అంటున్న మాట. మరి నీ కోసం? స్థలాలకు ప్రాధాన్యతనిచ్చిన వాళ్ళకే స్థలాల ప్రాధాన్యతను యేసు ఎత్తివేస్తున్నప్పుడు ఏ ప్రాధాన్యత లేని అన్యజనుడు అయిన నీవు క్రైస్తవుడవై ఈరోజు స్థలం మీద ప్రాధాన్యతను తెచ్చుకోవటానికి నువ్వు ఇశ్రాయేలీయుడు కావే. మీకు తెలియని దానిని ఆరాధించువారు. వేశాడు, బాంబు పడింది. నేనేసింది కాదండో, నన్నుగాననేవారు మీరు. అదేదో యేసు ప్రభుని అనండి. నేను ఆయన అన్న మాట ధైర్యంగా చెప్తున్నాను అంతే. నా మాట నమ్మలేకపోతున్నావా సోదరి? నీకెంతమంది భర్తలో నాకు తెలుసమ్మా, కానీ దానిని నేనేం పట్టించుకోవటం లేదు. దానిని నేను పట్టించుకోవటం లేదు కనుక నేను ఎంత గొప్పవాడినో నువ్వు అర్థం చేసుకోవాలి. ఒకవేళ నేను నీకు అర్థం అయితే నా మాట నమ్మమ్మా అన్నాడు. చూడ కిందనే, నా మాట నమ్మమ్మా. 21 వచనం. అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము, ఎందుకంటే మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు. స్థలాలకు ప్రత్యేకత ఇచ్చి, స్థలము పరిశుద్ధమైనదని ఎంచి, ఆరాధనా స్థలాలు అను దానికి ఒక ప్రత్యేకత గాని మీరు అంటగడితే మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు. ఈ మాట యేసు చెప్పి 2000 సంవత్సరాలైంది. నా మాట నమ్ముతారా? నమ్మం. ఇప్పటికీ నమ్మం. ఇప్పటికీ పేర్లు మన వాళ్ళు సంఘాలకు ఏ పేర్లు పెడతారు తెలుసండి? వాళ్ళు ఏ కొండల పేర్లు అయితే పెట్టుకున్నారో వీళ్ళు అదే కొండల పేర్లు పెడతారు. వాళ్ళు ఏ స్థలాలు పవిత్ర స్థలాలని పేర్లు పెట్టుకున్నారో వీళ్ళు వాళ్ళ సంఘాలకి పేర్లు పెడతారు. చూడండి ఎంత చిత్రమో. ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో దానిని అంతటిని ఎదిరించుచు, దానంతటికి పైగా వాడు తన్ను తానే వెచ్చించుకొనుచు, తానే దేవుడనని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును. ఎంత కరెక్ట్గా చెప్పాడండి. ఇప్పటికీ అర్థం కాలేదండి మన క్రైస్తవులకి. ఇది ఇప్పటికీ అర్థం కాలేదు సార్ మన క్రైస్తవులకి. దేవుని పిల్లలారా, మీ మీద నాకేమైనా ద్వేషమా? మీ మీద నాకేమైనా కోపమా? మీకు మాకు ఏమైనా పాత కక్షలు ఉన్నాయా? మిమ్మల్ని ఏమైనా నాశనం చేయటానికి మాటలు చెప్తున్నానా? లేదు. బైబిలులో అక్షరాల వ్రాయబడిన మాటలు. 2000 సంవత్సరాల క్రితం యేసు పడిన బాధ, సమాజం ఎటువైపు వెళ్ళిపోతుందో అని ఆ మహావిప్లవకారి యేసు ఒక మహావిప్లవకారుడు, ఒక మహావిప్లవాన్ని ప్రారంభించాడు. ఆ విప్లవం సజీవ సమాధైంది. సాతానే అందులో కనిపించాడు, తన వారిని బయటకు రప్పించాడు. యేసు బోధించిన బోధనా విధానాన్నే సమాధి చేసేశాడు. కిందనేమన్నాడు చూడండి. సరే, మా అన్నకు తెలీదు, వ్యర్థముగా ఆరాధిస్తున్నాం, తెలియని దానిని ఆరాధిస్తున్నాం. మరి యేసేమన్నాడు? 23 వచనం, 22 చివరి మాట, మేము
మాకు తెలిసిన దానిని ఆరాధించువారం. తెలిసిన ఆరాధన, తెలిసిన దానిని ఆరాధించువారు, తెలియని దానిని ఆరాధించువారు, రెండు వర్గాలు చీలిపోయాయి ఆ వేళ నుంచి. తెలిసిన దానిని ఆరాధించువారు, తెలియని దానిని ఆరాధించువారు. తెలియని దానిని ఆరాధించువారు వ్యర్థమైన ఆరాధనలు చేస్తున్నారు అని, తెలియని దానిని ఆరాధించువారు యేసు మాటలకు సరికొత్త భాష్యాన్ని చెబుతున్నారని, మానవ కల్పిత పద్ధతులను దేవోపదేశములుగా బోధిస్తున్నారు అని మనకు అర్థమైపోతుంది ఇక్కడ. ఇక తెలిసిన దానిని ఆరాధించటం ఏంటి? తెలిసిన దానిని ఆరాధించటం ఏంటి? అది మీకు తెలుసా? తెలిసిన దానిని ఆరాధించటం చూద్దాం. దేవుని ఆలయం ఏది? దేవుని ఆరాధించవలసిన స్థలం ఏది? క్రొత్త నిబంధనకు వచ్చేసరికి మహాజ్ఞానాన్ని బయలుపరిచాడు. ఒక చోట స్థలాన్ని ఎంపిక చేసుకోమన్నాడు ఆరాధించటానికి. మరికొంతకాలానికి ఆ చోట ఒక కట్టడాన్ని కట్టమన్నాడు. మరికొంతకాలానికి ఆ రెండిటిని తీసేసి ఆయనే కట్టుకున్నాడు. జాగ్రత్తగా వినాలి. ఒక కాలంలో ఆరాధనా స్థలాన్ని ఎంపిక చేసుకున్నాడు. కొంతకాలం వచ్చేసరికి ఆ ఎంపిక చేసిన స్థలాలలో ఆరాధనా స్థలంలో మందిరాన్ని కట్టమన్నాడు. మేము కడతాము అంటే కట్టమన్నాడు ఆయన. మంచిర్యాల లేవు ఆయన. మేము కడతాము అంటే కట్టమన్నాడు ఆయన. ఆయన ఒక మాట అన్నాడు ఆ రోజు. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 47, 46, 47, 50. దావీదు దేవుని దయ పొంది యాకోబు యొక్క దేవుని నివాస స్థలము కట్టగోరెను. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరము కట్టించెను. అయినను ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలం ఏది? మీరు కట్టింది మాత్రం కాదు, ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు నీ తండ్రి నీవు కట్టిన ఆలయాల్లో నివసింపడు అని కన్క్లూజన్ ఇచ్చేశాడు. కట్టుకోగానే నేను ఉండలేను అన్నాడు. అది షార్ట్ కట్లో. మరి ఊరికి వద్దంటే కట్టేస్తానంటున్నావు. కట్టు. నేను ఎలాగుంటానయ్యా, నన్ను మరీ ఇమిడి చేస్తావు. మరీ ఇన్ని సంవత్సరాలు 50 ఏళ్ళు వచ్చే నువ్వు రెడీమేడ్లో చిన్నపిల్లడు నెలపిల్లడు కొన్న డ్రాయరును బనీని తెస్తే నేను ఎలాగేసుకుంటాను? నువ్వు కొంటానని సరదా పడతానో తెచ్చే అన్నాడు. అంతే. నేను వాడుకోవాలిగా దాన్ని, నాకు సరిపోవాలిగా అది. ఏది మరి? మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 27వ వచనాన్ని చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 27వ వచనాన్ని, నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు, ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు, నేను కట్టించిన ఈ మందిరము ఎలాగు పట్టును అని బిల్డర్ ఒప్పేసుకున్నాడు.
కట్టినని ఒప్పించుకున్నాడు. మరి ఎందుకు కట్టావు? నీ సరదా కోసం ఏదో మొత్తాన్ని నేను కట్టాలనుకున్నావు, కట్టావు, కట్టు. ఆయన ఒప్పేసుకున్నాడు, ఆయన ఉండడు. అంటే ఇంతకీ ఆయన ఎక్కడుంటాడు ఆలోచించాలి. ఆలోచించారా? సొలొమోను కట్టించిన బంగారు దేవాలయమే ఆయన్ని లాగలేకపోయింది, దేవుణ్ణి. నువ్వు కట్టిన పంచలు, పాకలు, గోపురాలలో ఉంచగలవాన్ని? ఆలోచించు. మా గుడండి ₹1,00,00,000 సార్ అన్నాడు. కోటి కిందకి కోటి చుట్టూ చూశారు, మొత్తం అంతా సిమెంటే. బంగారు రేకులు కానీ వెండి రేకులు కానీ ఏం లేవు. అంత ఖరీదా నీ సంఘం? మా సంఘం సార్ ₹1,00,00,000. అమాయకుడు పాప అమాయకంగా చెప్తున్నాడు ఆ మాటలు, నవ్వుకుంటున్నాను. బయటికి చెప్పలేం కదండి. బయటికి చెప్తే గోపురం కంటే ముందు ఈయన కూలిపోతాడు మానసికంగా. దేవుని పిల్లలారా, సరే మనం కట్టినట్లు ఆయన ఉండడు. క్రొత్త నిబంధనలో ఈ మారుచున్న కాలంలో ఆయన ఏమైనా మనసు విప్పి చెప్పాడా? అంతేకాదండి, ఈ మధ్యన మనసే కదండి పరుస్తున్నాం మనం. ఎవరి మనసు పరుస్తున్నాం? మన తండ్రి మనస్సు, ఆయన మనస్సులోని మాట, ఆయన ఆంతర్యములోని మాట. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అమ్మయ్యా, దొరికిందండి, దొరికింది. ఎక్కడ స్థలాలు స్టార్ట్ చేసాడండి పాత నిబంధనలో? కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆరాధనా స్థలాలు మహానుభావుడు ప్రారంభించి, క్రీస్తు కాలం, యేసుక్రీస్తు తరువాత, క్రీస్తు పూర్వం నుంచి క్రీస్తు శకం వరకు, క్రీస్తు శకంలో అపోస్తులైన పౌలుతో ఈ మహాజ్ఞానాన్ని బయటపెట్టాడు. నా మనసులోని మాట, నా మనసునందున్న మాట. దీనిని చెయ్యటానికేనయ్యా ముందు స్థలం అక్కడ చూశాను. ఏమండి, ఆలోచించారా? లేకపోతే కిందనున్న మాటలు కన్ఫ్యూజ్ చేస్తున్నాయా మిమ్మల్ని? చూడండి 18వ వచనంలో, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. అమ్మయ్యా, మాట్లాడుతున్నాడు బాబు, అదే 10,000. ఎవరు? దేవుడు మాట్లాడుచున్నాడు. అమ్మయ్య, మాట్లాడుతున్నాడు బాబు, మా నాయన మాట్లాడుతున్నాడు. ఇంతకాలం ఊరుకున్నాడు, ఇప్పుడు మాట్లాడుతున్నాడు. గుడి కట్టానన్నా మాట్లాడలేదు, గంట తెచ్చానన్నా మాట్లాడలేదు, గంట కొట్టానన్నా మాట్లాడలేదు, బంగారంతో పొదిగానన్నా మాట్లాడలేదు, ఏం మాట్లాడలేదు. ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఏంటి మాట్లాడతాడు చూద్దాం. నేను వారిలో నివసించి సంచరింతును. అదండి నా ఆలయం అన్నాడు. ఏది ఆలయం? ఆయన సంచరించగలిగినంత కెపాసిటీ ఉన్న కన్స్ట్రక్టెడ్ చర్చ్ ఏది? మీలో తిరుగుతాడటర్రా. ఆయన వైశాల్యం చెప్పాను కదా మీకు ఇందాక, పొడవు వెడల్పులు. ఆకాశం ఆయన సింహాసనం అంటే దాని మీద కూర్చుంటారు. పరచలాంటి ఇంకేం కనపడుతుంది మనకు? తలకాయ దీన్ని ఆకాశం మీద కూర్చున్నాడు అనుకోండి, ఏం కనపడుతుంది మనకి? ఆయన బాడీ ఉంది అని మామూలుగా మనం అనుకుంటే, ఆయన స్ట్రక్చర్ అంతా పైన అంతా కూర్చుంటే అదేం కనపడుతుంది? అదంతా పట్టేస్తుంది. ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదము పెట్టుకునే పీట అయినప్పుడు ఇంత పెద్ద భారీ ఆకారం ఎక్కడ తిరుగుతుందట?
ఏమన్నా ఇంత పెద్ద భారీ ఆకారం ఎక్కడ తిరుగుతుందట? మనలో నివసించి సంచరించును. అంత పెద్దదా మీ బాడీ? అంత పెద్దదా మీ బాడీ? నమ్మలేకపోతున్నారు కదా? మీ బాడీ చిన్నది కాదండి. అందుకే ఈ బాడీని ఎవరు బిల్డ్ చేయలేడు. తెలుసా మీకు? ఎవరైనా ఇంజనీర్లు ఉన్నారండి ఈ బాడీని చేసేవాడు. ఈ పక్క టెంకులు ఇలా పొంగిచ్చేసరికి అన్న ఏమంటాం? బాడీ బిల్డర్ అంటాం వాడిని. బుద్ధిహీనులు పక్క టెంకుల్ని ఇలా పొంగించేసరికి అబ్బా బాడీ బిల్డర్ అండి. బాడీ బిల్డర్ వాడండి. ఎవరు అందుకు బాడీ బిల్డర్ ఎవరు అనుకున్నారు? బాడీ బిల్డర్ ఎవరు అనుకున్నారు? అసలు బిల్డర్ని వదిలేసి నువ్వు బాడీ బిల్డర్వా? నీ బాడీలో ఏం చేసావని నీకు బాడీ బిల్డర్ అని పేరెట్టాడు ఈ అమాయకుడు. చెవు పోతే చెవు చేసుకోలేదు. చెవు పోతే హోలీ ఫీల్డ్కి ఎవరండి? మైక్ టైసన్ చెవు కొరికేశాడు. తెలుసా మీకు? ఏనా 7 కుట్లు పడ్డా కానీ మొండి చెవి ఉంది. ఆ మీద పీస్ కూడా అతికించడానికి దొరకలేదు. ఎందుకంటే నవ్వులు మింగేచ్చాడు. బాక్సింగ్ ఛాంపియన్, వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్. ఇప్పటికీ మొర్రు చెవే. ఆ చెవు అద్దంలో చూసుకున్నప్పుడల్లా టైసన్ గారు గుర్తొస్తాడు. నా చెవు తినేసాడని. కోటాను కోట్ల రూపాయలు కలిగిన హోలీ ఫీల్డ్ రోజు ఆ చెవు మొర్రుకే బిల్డింగ్ లేదు. ఆ మొర్రు చెవు బిల్డింగ్ లేకుండా పోయింది. చిన్నది ఏమాత్రం ఉండదు. కాగితం అంటించిన సెట్ అయిపోద్ది. దానికే బిల్డర్ లేడు అమెరికాలో. ఆలోచించండి. నీ బాడీని ఎవరు కట్టారు? నువ్వు కాదు. ఎవరు కట్టారో చూసి ఇక్కడికి వచ్చేద్దాం. హెబ్రీ పత్రిక, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చివరి మాట. క్రీస్తు కుమారుడైంది, ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు, ఆయన నివాస స్థలం మనమే. ప్రకటన 21:3. ప్రకటన 21:3. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజల ఇందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఎంత చక్కటి మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక పౌలు 6వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న ఆత్మదేవునికి ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ ఆలయాలతో దేవుడు కట్టిన ఇండ్లతో దేవుడు నివసించి దేవుడు సంచరించులాగున సజీవమైన ఈ దేవాలయాలను దేవుని ఆరాధనా స్థలాలుగా ఉంచండి. ఆరాధనా స్థలమే చెప్పండి. మీరేనండి ఆరాధనా స్థలం. మీ దేహము దేవుని ఆలయం. 2 కొరింథీ 6వ అధ్యాయానికి వెళ్తున్నాం. మరలా మనం
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయంలో నేను వారిలో 18వ వచనం, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారికి దేవుడునై ఉండును అన్నాడు. సంచరించే అంత ఆలయమా? దేవుడు సంచరించేటంతట ఆలయమా నీ దేహం? అవును, అది దేవుడు కట్టిన ఇల్లు, అది యెహోవా కట్టిన ఇల్లు. అది యెహోవా కట్టిన ఇల్లు, అది సేవలు చేయవలసిన ఇల్లు, అది ఆరాధింపబడవలసిన ఇల్లు, అది ఆరాధింపవలసిన ఇల్లు. నీ ఇల్లు, నీకివ్వబడిన ఇల్లు దేవుని ఇల్లు. నీ దేహం దేవునికి ఆలయం గనుక. పెళ్లి చేసుకోనంత వరకు తెల్లవారు బ్రహ్మచారి లేచిపోతాడు, ఉతుక్కుంటాడు, వంట చేసేసుకుంటాడు, అన్నీ చేసేసుకుంటాడు, క్యారేజ్ కట్టేసుకుంటాడు, బట్టలు వేసేసుకుంటాడు, తయారైపోయి వెళ్ళిపోతాడు. మళ్ళీ సాయంకాలం వస్తాడు, వేడి నీళ్ళు పెట్టేసుకుంటాడు, మళ్ళీ వండేసుకుంటాడు, మళ్ళా తింటాడు. అన్ని బాధలండి పెళ్లి కానప్పుడు. మనకి పెళ్లి కానప్పుడు ఎన్ని బాధలండి. పెళ్ళైన తర్వాత కాఫీ అంటాడు ఉదయం లెగ్గానే. పాపం తెల్లవారు లేచిపోద్ది భర్త కోసం కాఫీ తయారు, బెడ్ కాఫీ, బ్రష్ పెడుతుంది, పేస్ట్ పెడుతుంది, టంగ్ క్లీనర్ ఇస్తుంది, టవల్ ఇస్తుంది, వేడి నీళ్ళు బాత్రూమ్, ఏమంటే నీళ్ళు రెడీ అంటది. ఆనందంగా వెళ్ళిపోతాం కదండి. ఎంత ఎంత బడ్డని తగ్గిపోయిందండి మనకి, ఎంత బరువు దిగిపోయింది. ఇది ముందు లేపితే ఒప్పుకుంటామండి, మరీ ఎంత ముందు లేపిస్తాం ఏంటి అంటాం. మంచి టైంకి లేపాలి మనల్ని, నిద్రభంగం కలగకూడదు. ఆమెకు నిద్రభంగం అయిపోయిన పర్లేదు, మనం లేపుతానో లేపనన్న భయంతో రాత్రి నిద్ర పట్టకపోయినా పర్వాలేదు, నిన్ను మాత్రం అల్లగా లేపకూడదు. ఎన్ని టెన్షన్స్ ఆమెకి, భార్యకి ఎన్ని టెన్షన్స్ అండి. పిల్లలు తయారు చేయాలి, పిల్లలు సిద్ధపరచాలి, పిల్లలు స్కూల్కి పంపించాలి, క్యారేజీలు కట్టాలి. ఎంత బడ్డను తగ్గిపోయింది తండ్రులకి. ఎలా తగ్గిపోయిందో తెలుసా? ఒక ఆరాధనా స్థలాన్ని తెచ్చుకున్నాడు, అంతేనా? ఆరాధనా స్థలం అది. ఆమె వచ్చింది, ఆమె రావటం వల్ల సాటి అయిన సహాయం. ఆమె రావటం వల్ల ఎంత హ్యాపీ అయిపోయింది ఈ జీవితం. ఆమె ఆరాధిస్తుంది భర్తని. ఎలా? స్తుతి 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 స్తుతి. ఏమండి ఏమండి మిమ్మల్ని స్తుతి ఆరాధన చేయాలనుకుంటున్నానండి. నువ్వు నోరు మూసుకొని ముందు టీ పెట్టి తల్లి, స్తుతి ఆరాధన ఏంటి? నాకు మత్తు వదలాలంటే టీ ఇవ్వాలి. కొన్ని తర్వాత అయినా స్తుతి ఆరాధన చేయమంటారా? నోరు వేడి నీళ్ళు పెట్టి బాతుల్లో టైం అయిపోతుంది నాకు ఆఫీస్ కాడ. స్తుతి ఆరాధన ఇంకెందుకు? నన్ను పొగడకమ్మా, పని చేయి. కనబడినప్పుడల్లా నా పాదాలకు దండం పెట్టకు, దైవారాధన చేయకు, భర్తారాధన చేయకు, పతియే ప్రత్యక్ష దైవం నన్ను మాట మాటికి చంపకు. ఇలా దండాలు పెట్టి పాదాలు కడిగి స్తుతి చేసి పొగిడి 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 నిన్ను పస్తు పడుకోబెడితే భరించగలవా? ఏమ్మా అది ఆరాధన? చెప్పండి. భార్య భర్తకు చేసిన ఆరాధన అంటే ఆంతర్యం ఏంటి? సేవ. సేవండి, సేవ. వర్క్ ఈజ్ వర్షిప్. నన్ను ప్రేమిస్తున్నావా? మై స్వీట్ హార్ట్, ఐ లవ్ యూ అని నువ్వు అడిగావు అనుకో నీ భార్యని, ఎస్ నిజంగా ప్రేమిస్తున్నానండి అని ఇలాగే చెప్పుకొని ఉందనుకోండి, అన్నం ఎవరు పెడతారు? బట్టలు ఎవరు ఉతుకుతారు? ఐ లవ్ యూ అని, నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నానండి. క్రైస్తవుడా, ఎక్కడున్నావయ్యా నువ్వు? మాటతోనూ నాలుకతోనూ కాక
ఏమన్నాడండి? మాటతోనూ నాలుకతోనూ కాక ఐ లవ్ యూ అంటాడు. తప్పని పడిపోతాడు. వా, నన్ను ప్రేమించానని చెప్పేసిందని. దొంగ, వీళ్ళే దొంగలు. ఎంత చెప్తారు? మాటే కదండి, దానికి ఏమి రేటు ఉందా? నాలుకేమైనా రేటు ఉందండి. ఎన్ని ఎలా తిరగమంటే అన్ని వందల సార్లు మడతల పడి దొర్లుతూ మగ్గలెత్తుంటది లోపలది. అప్పుడే కదా శబ్దం వస్తుంది బయటికి. ఈ నాలుక లోనేసే డ్యాన్సే అర్థం కాలేదా? నాలుక లోపలేస్తుంది డ్యాన్స్. ఆ డ్యాన్స్ యొక్క భావమే మాటలతో కూడిన నీ నాటకం. ఐ లవ్ యూ. ఇది మరీ మత్తుగా ఉంది కదా. ఐ లవ్ యూ అనగానే ఒకలాగా ఉంది. ఐ లవ్ యూ అంటే ఎక్కడో హృదయాంతరాలలోంచి కక్కేసినట్టుంది ఈ మాట. అంటే నువ్వు ఎక్కడున్నావు అనుకుంటావు? నీ మీద ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నావు? అమ్మాయికి అబ్బాయికి? అబ్బో, ఆ ప్రేమని నేను చెప్పలేదండి. ట్విస్టింగ్లో ఉంది కదా. మాయా అందుకంటున్నాడు ఇక్కడ. నీ ప్రేమ, నీ ఆరాధన, నీ శరీరమే దేవాలయం అయితే, నీ శరీరమే నాకు ఆలయం అయితే 4 గోడల మధ్య కాదయ్యా. నీ శరీరం నాకు ఆలయం అయితే ఆ శరీరం ద్వారా ఆరాధన ఎలా ఉండాలంటే మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించుము. క్రియా సత్యము, క్రియా సత్యము, పనితోనూ వాక్యముతోనూ. సత్యం అంటే ఏంటి? వాక్యము. నీ వాక్యమందు నన్ను ప్రతిష్ఠ చేయము, సత్యమందు నన్ను ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము అన్నాడు యోహాను 17:17లో. యోహాను 17:17లో అసలు సత్యం అంటే ఏంటి? వాక్యము. ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని యథార్థముగా ఆరాధించాలన్నాడు. ఆరాధన గురించి మాట్లాడుకుంటున్నాం, మర్చిపోకండి. ఆరాధన అంటే 4 గోడల మధ్య కూర్చోటం అనుకున్నావా? పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నేను ప్రేమిస్తున్నాను ప్రభువా, నా గొర్రెలు మేపు. ఐ లవ్ యూ చెప్పక మళ్ళా నువ్వు నాకు పని చూడు, అంతేనా? నువ్వు నన్ను ప్రేమించుచున్నావా అని అడిగినప్పుడు అయితే నా గొర్రెలు మేపు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని భార్యని అడిగినప్పుడు నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, అయితే వంట చేయి. అంతే కదండి. నిజంగా మన భార్యలు మన పట్ల వాళ్ళు చూపిన ప్రేమ, వాళ్ళ ఆదరణ, అవన్నీ చూస్తుంటే నేను నిన్ను ప్రేమించుచున్నాను అని భార్య భర్తతో చెప్పవలసిన పని లేదు. అలా చెప్పి కనబడకుండా పోతుంది అనుకోండి, అది ప్రేమ అంటారా? ద్రోహం. దేవుణ్ణి నువ్వు ప్రేమించుచున్నావా? గుడికి వెళతావు, కూర్చుంటావు, పాట పాడతావు, ప్రసంగం వింటావు, కానుకిస్తావు, ఇంటికి వస్తావు. ఏం చేసావు ఆయనకి? ఆలోచించండి మీరు. ఆదివారం వచ్చింది, అది ఆదివారం, రోజుకి కాదండి, ఆదివారం. అది నీ టైం ఉంటే. పెళ్లి చేసుకున్నాను కానండి, ఏదో వారానికి ఒకసారి ఒక అరగంట నది నాకు టైం ఉంటే మీ దగ్గరికి వస్తానని చెప్పింది అనుకోండి, మంగళసూత్రం కట్టక ముందు కడతావా, పారిపోతావా? క్రైస్తవుడా, నువ్వు దేవుడికి చెప్పే మాట అదే. నువ్వు దేవుడికి ఈరోజు ఆరాధన పేరుతో ప్రపంచ క్రైస్తవ్యం ఏం చేస్తుందంటే, ఆదివారం వీలైతే టైం ఉంటే 1 గంట వెళ్ళి అక్కడ కూర్చొని, ఏ కష్టపడుతున్నావు, ఫ్యాన్ ఎక్కడ ఉందో చూస్తాం, మరలా అక్కడ కూర్చోవాలి, కుర్చీ ఉండాలి, అందులో ప్రసంగికుడు ఎక్కువ ప్రసంగం చేయకూడదు,
ఏమంటే కానుక ఇచ్చేస్తావు, నీకు కలిగింది ఇచ్చావు, ఓ పాట పాడేసావు. పాట అంటే పొగిడావు, పాడబడవు అంటే అర్థం కదా, పొగిడావు. ప్రార్థన చేసావంటే అడుక్కుంటున్నావు, ఇంకేం కావాలేమో అడుగుతుంటావు, ఇచ్చే అని. ప్రార్థన చేసావంటే అడుక్కుంటున్నావు, పాట పాడావంటే స్తుతిస్తున్నావు, ప్రసంగం విన్నావంటే అలసిపోతావా? అలసిపోవు. మళ్ళా ప్రసంగంగానే ఎక్కువైపోతే గడియారం కాసి పాస్టర్ గారు చూస్తుంటావు కోపంగా, అంటే వార్నింగ్ ఇచ్చేస్తుంటావు. వేడెక్కిపోతున్నారు ఎల్డర్స్, చర్చ్ ఎల్డర్స్ వేడెక్కిపోతున్నారు. అలసిపోతావు, గుడి విడిచిపెట్టగానే. ఏం అలసిపోతావు? ఇంటికి వస్తావు, భోజనం చేస్తావు, షికార్లు, నిద్రపోతావు, హాయ్ అయిపోయింది. మళ్ళీ సోమ మంగళ బుధ అలక్ష శుక్రసాని నీ పని. డాక్టర్ జాన్సన్ గారు అంటున్నారు, రూపాయి కానుకిచ్చి 100 రూపాయలు కోడిమాకు తింటావు ఇంటికి వచ్చి అంటున్నాడు. అది ఆరాధన? అది దేవుణ్ణి ఆరాధించడం అలాగేనా? అదేనా ఆరాధన అంటే? కాదండి. నీ శరీరమే ఆయనకు దేవాలయమైనప్పుడు, నీ చేతులు, నీ కాళ్ళు, నీ కళ్ళు, నీ చెవులు, శరీరములోని ప్రతి అవయవము ఆయనకు పని చేసేవై ఉండాలి కదా. నిన్ను పక్కన పెట్టుకొని నీ భార్య మరొకటి పక్క చూస్తుంటే భరించలేవే, ఏంటి అలా చూస్తున్నావు అంటావు. ఆరాధనా స్థలమైన దేవుని ఈ స్థలం, దేవుడు చేసిన ఇల్లు, దేవుడు కట్టుకున్న ఆలయాన్ని ఎవరికిస్తున్నావు? ఈ చేతుల కష్టం ఎవరిది? ఈ చేతి పని ఎవరిది? ఈ కాళ్ళ నడకలు ఎవరివి? ఈ నడతలు ఎవరివి? నీ మాటలు ఎవరివి? నీ ఆలోచనలు ఎవరివి? దాని కష్టం ఎవరిది? ఆలోచించు. అమ్మా, ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో ఈ కొండ మీద గాని యెరూషలేములో గాని తండ్రిని ఆరాధించరమ్మా. మీరు మీకు తెలియని దానిని ఆరాధించేవారు ఎంతవరకు? మేము మాకు తెలిసిన దానిని ఆరాధిస్తాం. 4వ అధ్యాయం యోహాను సువార్త ముగిద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనము, 23, 24. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోను. సత్యం అంటే వాక్యం. సత్యం అంటే ఏమనుకుంటున్నారు? యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం. సత్యం అంటే ఏంటో అక్కడ ఉంది, అక్కడ డెఫినిషను. నీ వాక్యమే సత్యము. వాక్యము ఆత్మ. నీ ఆత్మతో, వాక్యముతో యథార్థముగా ఆరాధించువారు నీ ఆత్మతోనూ వాక్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. అమ్మా, ఈ శరీరముతో దేవుడు ఇచ్చిన ఈ ఆకారాన్ని దేవునికి నేను అర్పణ చేయబోతున్నాను. అది ఆరాధన. రాత్రి చెప్పాను, దేవా నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి, గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుడికి ఇదిగో నేను వచ్చి ఉన్నాను. ఈ చేతులు నీవి, ముండ్ల కిరీటం పెట్టుకోవడానికి శిరస్సు, ఈ చేతులలో శీలలు, ఈ కాళ్లకు మేకులు, ఈ పక్కలో బల్లెపు పోటు, ఈ శరీరం అంతా కొరడా దెబ్బలు. ఇది నీ ఆలయం. నీవు మహిమ పరచబడాలన్నా, నీవు ఆరాధించబడాలన్నా ఈ ఆలయాన్ని నీకే అర్పణ చేస్తున్నాను. ఈ చేతులు నీవి, ఈ కళ్ళు నీవి, ఈ శిరస్సు నీది, ఈ పక్క నీది, ఈ కాళ్ళు నీవి, ఈ శరీరం అంతా నీదే అర్పణ. సజీవ యాగంగా నేను నీకు అర్పణ చేస్తున్నాను. ఈ మాట నీది, ఆలోచన నీది, నడత నీది, చేతలు నీవి. అమ్మా, యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. నేనే ప్రారంభిస్తున్నానమ్మా ఆరాధన. నేనే ఆ సజీవమైన ఆరాధనను ప్రారంభించబోతున్నాను. ఆరాధన అంటే నీ కానుకివ్వటం కాదు. ఆరాధన అంటే 4 మాటలు వినటానికి ఏదో ఒక సిమెంట్ గోడల మధ్యకు వెళ్ళటం కాదమ్మా.
ఆరాధన అంటే ఒక స్థలం అనే స్థలాన్ని ఎంపిక చేసుకొని ఆ స్థలములో ఒక అరగంట గంట కూర్చోవడం కాదమ్మా ఆరాధన అంటే. దేవుడిచ్చిన దేవాలయము, దేవుడు కట్టుకున్న ఆలయమైన నీ దేహాన్ని దేవునికి అర్పణ చేయటమే అమ్మ ఆరాధన అంటే. నీ చేతుల కష్టము ఆరాధన, నీ నడతలు ఆరాధన, నీ ఆలోచనలు ఆరాధన, నీ మాటలు ఆరాధన, నీ పాటలు ఆరాధన, నీ తలంపులు ఆరాధన, నీ బ్రతుకే ఆరాధన కావాలి దేవునికి. నన్ను ఆరాధించేవారు తమ శరీరాలతో అట్టివారే కావాలని దేవుడు కోరుకొని కూర్చున్నాడు. ఆరాధన నీ శరీరముతో సజీవ యాగంగా, సజీవమైన దేవాలయాలుగా, నిర్జీవమైన సిమెంట్ గోడలలో జరిగేది ఆరాధన కాదు. నిర్జీవమైన బంగారు రేకులతో పతకబడిన యెరూషలేములో జరిగినది ఆరాధన కాదు, ఆయన నివాస స్థలము కాదు. సియోను కొండ మీద జరిగిన ఉన్నతమైన ఆ స్థలము ఆరాధన కాదమ్మా. అవన్నీ నేను ఈ ఆరాధనా స్థలాన్ని చూపించటానికి ముందుగా వాళ్ళకి చూపిస్తూ వచ్చిన ఆరాధన స్థలాలు మాత్రమే. ఇప్పుడు చెబుతున్నాను అసలైన ఆరాధన. దీనిని చూపించటానికి, దీనిని నేర్పించటానికి, నా కుమారుని శిలువను ఎక్కించటానికి, ఆయన సజీవ యాగంగా అర్పణ చేసుకోవటానికి, ఆయన శరీరమే ఆలయంగా మారటానికి ఈ మహా కార్యక్రమాన్ని పాత నిబంధన కాలం నుంచి చేసుకొస్తున్నాను తల్లి ఈ ప్రజల మధ్య. ఇది ఆరాధన. ఈ ఆరాధన చూపించటానికే, ఈ ఆరాధన స్థలాన్ని చూపించటానికే నువ్వే దేవుని ఆరాధనా స్థలం. నీ మాటతో ఆరాధన, నీ చూపులతో ఆరాధన, నీ చేతలతో ఆరాధన, నీ నడతలతో ఆరాధన దేవుణ్ణి ఆరాధించాలి. నిన్ను చూసిన ప్రతి వ్యక్తి దేవుడు అనాలి నిన్ను. నీ క్రియలను చూచి, నీ మాటలను చూచి, నీ త్యాగం చూసి, నీ బ్రతుకు చూసి ఈయన దేవుడు, ఈమె దేవత అనాలి నిన్ను. నన్ను చూచిన వారు నా తండ్రిని చూచినట్టే అన్నాడు. అప్పుడు అది నిజమైన ఆరాధనా స్థలం. ఈ స్థలంలో ఎవరున్నారు చెప్పండి? ఈ ఆరాధనా మందిరంలో ఎవరున్నారు? ఈ దేవాలయంలో ఎవరున్నారు? కావేశాలకు, కక్షలకు, ద్రోహాలకు, అన్యాయాలకు, మూర్ఖత్వాలకు, అక్రమాలకు నిలయమైన ఈ రోజు ఈ శరీరాన్ని ఒక్కసారి ఆలోచించండి. ఎవరికి దేవాలయంగా మారిపోయింది? నీ మాటలో అబద్ధం, నీ చూపులో తేడా, నీ నడతలో తేడా, నీ చేతల్లో మోసం. మానవ దేహాలను మనం చూస్తుంటే వాళ్ళ బ్రతుకుల్లో ఎన్ని తేడాలు కనబడుతున్నాయి. అమాయక జనాంగాన్ని మోసగించడానికి ఎన్ని దొంగ నోట్లు, ఎన్ని మోసపూరితమైన వాగ్దానాలు, ఎన్ని మోసపూరితమైన కార్యక్రమాలు. ఈ ప్రపంచంలో దేన్ని చూడండి ప్రతిదీ మోసం. అంతా మోసం. బియ్యంలో కల్తీ, పంచదారలో కల్తీ, సిమెంటులో కల్తీ. ఈ రోజు అపార్ట్మెంట్లో ఆకాశ నిర్మాణాలు కూలిపోతున్నాయి. ఆ రాడ్స్ స్టీల్లో కల్తీ, మోసం. దేవుడు కట్టుకున్న ఈ దేవాలయాలు ఈ రోజు ప్రపంచంలో చూస్తుంటే మోసపూరితమైపోయాయి. కారణం లోపల ఉన్నది దేవుడు కాడు. లోపల ఉన్నది దేవుడు కాదు. లోపల ఆరాధింపబడుచున్న ఆయన దేవుడు కాడు. వాడే. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో ఈ దేహము ద్వారా దానినంతటిని ఎదిరించుచు, దానంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు, తానే దేవుడిని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును. మానవ దేహమా, ఈ రోజు నీలో ఉన్నది ఎవరు? దేవుడు కట్టుకున్న దేవాలయమైన ఈ మానవ దేహంలో ఎవడు కూర్చున్నాడు, ఎవడు ఏలుతున్నాడు అని చూస్తే దయ్యం చివరికి ఇది పేలిపోవటానికి కూడా సిద్ధపరిచింది. ఒక ప్రభాకరన్ ఈరోజు మనం చూస్తే, ఒక బిన్ లాడెన్ ఈరోజు మనం చూస్తే ఎన్ని దేవాలయాలు పేలిపోతున్నాయి, ఎన్ని దేవాలయాలు తుపాకీ గుండుకు బలవుతున్నాయి, ఎన్ని దేవాలయాలు పగిలిపోతున్నాయి, ఎన్ని దేవాలయాలు ఆత్మహత్యలు చేసుకుంటున్నాయి. లోన కూర్చున్నది దయ్యం గనుక. లోన కూర్చున్నది దేవుడైతే నీ సహోదరుని కాపాడటానికి ప్రాణం అర్పించాలే తప్ప నీ సహోదరులు ప్రాణాలు తీయటానికి నీ ప్రాణం తీసుకోవాల్సిన అవసరం లేదు. మానవ బాంబదే. ఎదుట వాళ్ళని చంపటానికి ఈరోజు ఇజ్రాయేల్ వీధుల్లో కానీ, పాలస్తీనా వీధుల్లో కానీ మనం చూస్తుంటే
వాళ్ళ మధ్య ఉన్న భయంకరమైన ఉగ్రవాదం మనం చూస్తే ఎంత భయంకరం అండి నిజంగా. మానవ బాంబులు పెట్టుకొని మనుషుల మధ్యకు పరిగెత్తుకొని వెళ్ళి పేలిపోతున్నారు. ఈరోజు రాజీవ్ గాంధీని చంపింది అదే మానవ బాంబు. ఈరోజు పార్లమెంట్ మొన్నటి న్యూస్ మీకు తెలుసు, పార్లమెంటుని దగ్ధం చేయాలనుకున్నాయి మానవ బాంబులు. వచ్చిన వాళ్ళందరూ చచ్చిపోయారు, తుపాకీ గుళ్ళకు బలైపోయి చావటానికి సిద్ధమయ్యాయి ఆ దేహాలు. ఎవడిచ్చాడు అధికారం ఆ దేహం మీద? నిన్ను కన్న తల్లిదండ్రులు నీ దేహాన్ని నీకు ఇవ్వలేదయ్యా, లేక నువ్వు నీ దేహాన్ని తెచ్చుకోలేదయ్యా. దేవుడు చేసిన ఇల్లది, దేవుడు కట్టిన ఇల్లది. ఆ ఇంటిని నాశనం చేయటానికి నువ్వెవరు? లోపల దయ్యం కూర్చుంది గనుక, దాని కార్యక్రమాలను నెరవేర్చటానికి అది పూనుకుంది గనుక, దాని ఆశలు పండించుకోవటానికి అది కూర్చుంది గనుక, ఎవడును మిమ్మును మోసపరచకుండా ఒక బిన్ లాడన వాడి మత్తు మాటలతో, ఒక ప్రభాకరం తన మత్తు మాటలతో ఒకవేళ నీ దేహాన్ని మానవ బాంబుగా మారుస్తున్నాడేమో, దయ్యము వాడిలో ప్రవేశించి ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి అన్నాడు. వెళ్ళు, నీ దేశాన్ని కాపాడడానికి, ఈ స్వతంత్ర పోరాటంలో నీ అసువుడు బాపడానికి వెళ్ళు, ఇది మంచి అవకాశం, వీర స్వర్గాన్ని అలంకరించుకో లే అనగానే వీడు లేచిపోతున్నాడు బెల్ట్ బాంబు కట్టుకొని. ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. దేవుని ఆరాధన స్థలమైన ఈ దేహము, ఈ చేతలు ఎవరు? ఈ దేహములోని ఈ చేతలు, నీ చేతి పనులన్నీ ఎవరి కోసం? ఉదయం నుంచి రాత్రి వరకు నీ చేతి పనులన్నీ స్వార్థం కోసం కాదా? నీ కుటుంబం కోసం కాదా? నీ నడతలు నీ కుటుంబం కోసం కాదా? నీ స్వార్థం కోసం కాదా? నీ ఆలోచనలు నీ స్వార్థం కోసం కాదా? నీ కష్టం నీ స్వార్థం కోసం కాదా? దేవునికి ఏం చేస్తున్నావు? దేవుని దేవాలయమై ఈ దేహాన్ని దేవునికి ఎలాను అర్పించావు? ఏది ఆరాధన? నాలుగుతోనూ మాటతో కాదు. ఎక్కడది? నాలుగుతో మాటతో ఎక్కడ ఆరాధన జరుగుతుంది? ఇక్కడే గుడిలో ఏం జరుగుతుంది? ఈ 4 గోడల మధ్య ఏం జరుగుతుంది అనుకుంటున్నారు మీరు? 4 గోడల మధ్య కూర్చొని ఏం జరుగుతుంది? మాటతోనూ నాలుగుతోనే పాట, ప్రార్థన అన్ని ఇక్కడే కదండి, అన్ని ఇక్కడే. మండు టెండలో ఇక్కడున్న ఎందరో బిడ్డలు నీళ్లు లేక, ఎండ వేడిమును తట్టుకోలేక, కనీసం కేక వేస్తే నీళ్లు ఇవ్వని చోట, ప్రయాసపడి వెదకినా నీళ్లు దొరకని చోట సువార్త ప్రకటించారు. ఆరాధనని ఇక్కడికి వస్తారు, ఉపయోగం ఏముంది? పాటలు పాడడానికి సరిపోద్దా? బైబిల్ చదవటానికి సరిపోద్దా ఆరాధన? నశించిపోతున్న ఎన్నో ఆత్మలు తల్లడిల్లిపోతున్నప్పుడు ఆ ఆత్మలకు అంత జీవవాక్యాన్ని అందించటానికి వెళ్ళకుండా 4 గోడల మధ్యకు వచ్చి దేవుడా అని కేకవేస్తే ఈ 4తో అది ఆరాధన ఎలా అవుతుంది? గుడులు కొత్త నిబంధనకు వచ్చేసరికి మీరు గుడులయ్యారు, మీరు దేవాలయాలయ్యారు. అర్థమైందా? 18 1 యోహాను 3:18 చిన్న పిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. అది ఆరాధన. ఎవరిని ప్రేమిస్తావు? ఎవరిని ప్రేమించాలి? క్రియతోనూ సత్యముతోనూ, పనితోనూ వాక్యముతోనూ, పనితోనూ వాక్యముతోనూ, పనితోనూ వాక్యముతోనూ. తెల్లవారి 4 గంటలకు లేచిపోయి తయారయ్యి భర్తకు ఆహారం వండి ఆ తర్వాత ఈ బిడ్డ బైబిల్ పట్టుకొని బయలుదేరి ఎక్కడో ఒక మారుమూల పల్లె గ్రామానికి వెళ్ళి సువార్తను ప్రకటించి సాయంకాలానికి చీకట పడుతున్న ఆ వేళ ఇంటికి చేరుతుంది ఆ తల్లి. క్రియతోనూ వాక్యముతోనూ అన్నాడు. అది గుడిలో కూర్చొని లీనమైపోయి పాట పాడడం కాదు. అప్పుడప్పుడు పాట పాడిన వాళ్ళు చూస్తుంటాను, ఊగిపోతుంటారు. ఎంత కష్టం అది! కష్టం అంటే అదేమైనా కష్టమా? అది కష్టం. నీకు చెమట పట్టాలి. యేసు ఆరాధన చూస్తారా? ఇది మూసేయకండి.
హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము యేసు ఆరాధన చూడండి. మేము మాకు తెలిసిన దానిని ఆరాధించు వారము. ఎలా ఆరాధించాడో చూడండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము నుండి తండ్రిని ఆరాధించువాడు ఎలా ఆరాధించాలో చెబుతున్నాడు ఇక్కడ. ఆరాధన అంటే మాటతో నాలుకతో కాదు, మాటతో నాలుగుతో కాదండి. ఆరాధన అంటే ప్రసంగాలు చేయడం కాదండి. ఆరాధన అంటే గుడుగు పేన కింద కూర్చొని నీడలో 5:7 హెబ్రీ పత్రిక, శరీర దారి అయి ఉన్న దినములలో యేసుక్రీస్తు మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను భయభక్తులు కలిగి ఉన్నందున సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. అప్పుడు ఓకే అయ్యాడు ఆయన. అప్పుడు ఆయన సెలెక్ట్ అయ్యాడు. ఎవరైనా ఈయన ఎవరనుకుంటున్నారు? అవుటర్ ఆయన. తాను కుమారుడయుండియు 8వ వచనం, ఆయన దేవాది దేవుని తండ్రికి కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకునను. విధేయత అనగానే చేతులు కట్టేయటం, విధేయత అనగానే చెంగేసేసుకోవటం తల మీద, విధేయత అనగానే మోకాళ్ళు వేయటం, విధేయత అనగానే బోర్లా పడ్డం కాదు. విధేయత అంటే ఏంటి చెప్పండి? విధేయత అంటే ఏంటి చెప్పండి? విధేయత అనగానే తలదించేసుకోవటం, విధేయత అనగానే కళ్ళు పైకి ఎత్తకుండా చూడటం, అది కాదండి విధేయత అంటే. విధేయత అనగానే ఒక డింకి శలం కొట్టేయటం కాదండి విధేయత అంటే. నువ్వు నిజంగా నీ తండ్రి ఎడల విధేయత కలిగి ఉంటే ఇదిగో మీద ఏం జరిగిందో చూడు. ఏం జరిగింది? శరీరధారి అయిన దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడై ఉండియు అంత హై పొజిషన్లో ఉన్న ఆయనే ఒకనాడు గొప్ప అంతస్తులో ఉన్న ఆయనే తాను కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయత, శ్రమల వలన విధేయత, శ్రమల వలన విధేయత, శ్రమల వలన విధేయత. చెంగేసుకుంటే ఏం శ్రమ పడిపోతున్నామా? బుర్ర మీద చెంగు కప్పుకుంటే బుర్ర మీద ముసిగేసేసుకుంటావా? ఏడి శ్రమ? కష్టపడి చెమటకెచ్చిందా? చేతులు కట్టేసుకుంటే చెమటెక్కిపోయావా నువ్వు? చేతులు కట్టేసుకుంటే శ్రమలా? చెంగేసుకుంటే శ్రమలా? ఏంటి శ్రమలు? తాను పొందిన శ్రమలు, శరీరధారి అయి ఉన్న దినములలో ఆయన పొందిన శ్రమలు, ఉమ్ము వేతలు, పిడుగుద్దులు, శిలువ మరణము, ముళ్ళ కిరీటము, కొరడా దెబ్బలు, కాళ్ళ చేతులకు శీలలు, చివరి రక్తపు బొట్టు వరకు ఆయన శిలువలో కార్చిన ఆ రక్తపు ధారలో శ్రమ. ఆ శ్రమల వలన విధేయత. మరి నీకే శ్రమల వలన విధేయత? నీ విధేయతను ఎలా చూపించుకున్నావు నీ తండ్రికి? చెంగేసుకోవటం విధేయత, మోకాళ్ళు వేయటం విధేయత, సాష్టాంగపడ్డం విధేయత. శరీరాచారాలు, అన్నపానములు, శరీరాచారాల విషయాలు అవన్నీ. అది పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీయులకు సీనాయి కొండ మీద మోషే ఇచ్చిన ధర్మశాస్త్రపు చట్టం. అది నీకు వర్తించదది. ఈరోజు వాళ్ళకే లేదది. కిందకి 9వ వచనం, ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై అన్నాడు. 5వ అధ్యాయం 9వ వచనం, సంపూర్ణ సిద్ధి ఎప్పుడు పొందాడు? ఇది ఆరాధన. తండ్రిని ఆరాధించే ఆరాధనది. ఆయన శరీరము ద్వారా తండ్రి ఆరాధింపబడుచున్న ఆరాధనది. మరి శరీరం అనే నీ దేవాలయము ద్వారా నీ తండ్రి ఎలాగో ఆరాధింపబడుచున్నాడు. అమ్మా, ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. అది కాదమ్మా ఆరాధన. నేను ఆరాధన చెప్తాను విను. రాబోయే ఆరాధన ఏంటో చెబుతాను విను. తండ్రిని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను. తన్ను ఆరాధించువారు అట్టివారే, 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 అట్టివారే. మోకాళ్ళ మీద నడిచేవాళ్ళు, సాష్టాంగ దండ ప్రమాణాలు చేసేవాళ్ళు,
చేతులు కట్టుకొని బుర్ర దించేవాళ్ళు, అర్ధరాత్రి వరకు విస్తరించి ప్రార్థించేవాళ్ళు. ఇవన్నీ నువ్వు నీ గదిలో చేసుకుంటే ఈ సమాజం నాశనం అయిపోతుంది. ఈ ప్రపంచ వినాశనానికి దగ్గర పడుతుంది. ప్రపంచంలో 450 కోట్ల మంది ప్రజలు దారి తప్పి నడుస్తున్నారు. నువ్వే నీ గదిలో దూరావు. నువ్వెందుకు 4 గోడల మధ్య చేరావు? ఆదివారానికి ఒక్క రోజున 4 గోడల మధ్య కూర్చొని ఇంటికి వెళ్ళిపోయిన తరువాత ఆరాధన ఆత్మతో చేశాననుకుంటున్నావా బిడ్డ? ఇది ఆరాధనని ఎవడు చెప్పి నిన్ను మోసగిస్తున్నాడు? శరీరమన్న నీ గుడిలో జరగవలసిన ఆరాధన, జీవము కలిగిన దేవాలయముగా ఉన్న నీ శరీరము చేయవలసిన ఆరాధన ఇది. మాటతో క్రియతో ప్రేమించుచున్నావా? ఆత్మతో సత్యముతో ఆరాధించుచున్నావా? అమ్మా, నా మాట నమ్మమ్మా. నీవు నన్ను ప్రేమిస్తున్నావా పేతురు? ఆ గొర్రెలు మేపు. ఏది ప్రపంచపు క్రైస్తవ ఆరాధన? ప్రార్థన చేసుకుందాం.